ఉదయకాలం ప్రభు సన్నిధికి చేరవచ్చిన ప్రియులందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మహాకృపను బట్టి ఉదయకాలం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయడానికి, ప్రభుని నేర్చుకోవడానికి ప్రభు మనకి ఇచ్చిన కృపకై ప్రభు స్తోత్రములు. దినవృత్తాంతముల 2వ గ్రంథం 15వ అధ్యాయంలోంచి దేవుని వాక్యం విన్నాం. రాత్రి మాకు కొంత లేట్ అయింది, చేత కొద్దిమంది జాయిన్ అవ్వలేదు. తీవ్రమైన వర్షం పడింది రాత్రి, అందువల్ల మేము 2 గంటల వరకు భీమవరం నుంచి ఇంటికి చేరుకోలేకపోయాం. దేవుని మహాకృపను బట్టి ఉదయకాలం మరల ప్రభు సన్నిధిలో ప్రభు నిలబెట్టుకున్నాడు. అందుని బట్టి ప్రభు స్తోత్రములు. కాబట్టి అందరూ కూడా ఆసక్తిగా దేవుని వాక్యం వినండి. పరిశుద్ధ గ్రంథంలో దినవృత్తాంతాలు 2వ గ్రంథం 15వ అధ్యాయంలో దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైన అజర్యా మీదకి రాగా అతడు ఆసాను ఎదుర్కొనబోయి ఎలాగూ ప్రకటించెను. ఈ అధ్యాయంలో ఆ ప్రకటన మనం చూస్తున్నాం. చూడండి, ఆ ప్రకటన లేదా ప్రవచనం మనం చూస్తున్నాం. యోధావార్లారా, ఆస, యోధావార్లారా, బెన్యామినీలారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున నుండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమును. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మల్ని విసర్జించును. నిజమైన దేవుడైన ఉపదేశం చేయ యాజకులైనను ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇశ్రాయేలుకు లేకుండా పోవును. తమ శ్రమయందు వారు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యొద్దకు మళ్ళుకొని ఆయనను వెదికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమైన ఆ కాలములలో దేశముల కాపురస్తులందరిలోనూ గొప్ప కల్లోలములు కలిగెను గనుక తమ పనిపాటలను చక్కబెట్టుకొనుటకై తిరుగువారికి సమాధానము లేకుండెను. దేవుడు జనములను సకల విధములైన బాధలతో శ్రమపరిచెను గనుక జనమును పట్టణమును పాడు చేసెను. కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యం సఫలమగును. ప్రభునందు ప్రియులారా, మన దినాల్లో దేవుని ఆత్మ మీదికి రాగా ప్రవచించేవారు మనకు ఉండటం ఎంతైనా అవసరం. దేవుని ఆత్మ మీదికి రాగా మనతో మాట్లాడేవారు మన కాలంలో ఉండటం మనకు చాలా అవసరం. వారి మాటలు ఎలా ఉన్నాయంటే, మీరు దేవుని పక్షంగా ఉండండి, అప్పుడు దేవుడు మీకు ప్రత్యక్షమవుతాడు. మీరు దేవుని పక్షంగా ఉండండి, అప్పుడు మీకు దేవుని యొక్క ఉపదేశం దూరం కాదు. ఉపదేశం చేసేవారు యాజకులు, ధర్మశాస్త్రం అనగా దేవుని వాక్యం మీకు ఎప్పటికీ దూరం కాదు అని చెప్తూనే, మరి ఒకవేళ మీరు దేవునికి వేరైపోతే ప్రత్యక్షత పోతుంది, వాక్యం మీకు రాదు. మాత్రమే కాదు, ఇక్కడ చెప్పాడు సమాధానం మీకు ఉండదు, మీ పనిపాట్లు చక్కబెట్టుకునే పరిస్థితులు మీకు ఉండవు అంటూ ఈ విషయాలు జ్ఞాపకం చేశాడు. సకల విధములైన బాధలు, శ్రమలు ఉంటాయి అని జ్ఞాపకం చేశాడు. కాబట్టి ఒక రైట్ గైడ్, మంచి నాయకుడు మన జీవితంలో ప్రభు అనుగ్రహిస్తే అతడు మనల్ని ఎలాగో జాగ్రత్త పెడతాడు. ప్రత్యక్షత గురించి చాలా కాలం నుంచి మనం వింటున్నాం. దేవునికి మనం వేరుగా వెళ్తున్నప్పుడు ప్రత్యక్షత పోతుంది అన్నప్పుడు, ప్రత్యక్షత అనే దాన్ని ఎవరైతే అపేక్షిస్తారో వారు దేవుని మాట వినటానికి ఇష్టపడతారు. తర్వాత సమాధానము అనేది ఇటీవల మనం వింటున్నాం. ప్రత్యక్షత అనేది మనం చాలా కాలం నుంచి వింటున్నాం. సమాధానము అనే మాట మనం ఇటీవల వింటున్నాం. ఇక్కడ చెప్పాడు చూడండి, 5వ వచనంలో, సమాధానం లేకపోతే పనిపాట్లు చక్కబడవు అని చెప్పాడు. గొప్ప కల్లోలములు అన్నాడు. తర్వాత వచనం 6లో సకల విధములైన బాధలు అని చెప్పాడు. దీన్ని మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. ఎప్పుడైతే మనం శాంతి మార్గంలో వెళ్ళమో, రోమాపత్రిక 3వ అధ్యాయం 17లో చెప్పుకుంటూ ఆ రోజు మనం చెప్పుకున్నాం ఏమనంటే, కష్టం మార్గాల్లోకి వస్తుంది అని చెప్పుకున్నాం. నిన్నగాక మొన్న వర్తమానంలో కూడా వారు ధోని నడిపించుట్లో మిక్కిలి కష్టపడ్డారు అనే వచనాన్ని కూడా మనం మార్క్స్ వార్తని చదువుకున్నాం.
కాబట్టి ఎప్పుడైతే మనం సమాధానం అనేది మనం పొందుకోవట్లేదో, శాంతి మార్గంలో మనం ప్రయాణం చేయట్లేదో, అప్పుడు మనం బాధలు అనేవి మనం కలుగుతున్నట్లుగా మనం ఖచ్చితంగా తెలుసుకుంటాం. పౌలు గారు తిమోతికి రాసిన పత్రికలో కూడా ఇటువంటి ఒక మాట జ్ఞాపకం చేశారు. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో 10వ వచనంలో నానా బాధలు అనే పదం రాశారు. నానా బాధలు ఎవరితో మాట్లాడుతున్నాడు ఇక్కడ అంటే, ఎవరైతే దైవభక్తిని విడిచిపెట్టి ధనాపేక్షలో పడ్డారో వారి గురించి మాట్లాడుతున్నాడు. వారి గురించి మాట్లాడుతూ ఏమన్నాడు ఇక్కడంటే, 9వ వచనంలో నష్టం ఉంటుంది అన్నాడు. రోమాపత్రిక 3వ అధ్యాయం 16లో కష్టం ఉంటుంది అన్నాడు. ఇక్కడేమో నష్టం ఉంటుంది అన్నాడు. సో అక్కడ నిర్మూలము లేదా నాశనం అనే పదం ఉంది, ఇక్కడ నాశనం అనే పదం ఉంది. కాబట్టి ఎవరిని సేవిస్తున్నాం, ఎవరిని ఆరాధిస్తున్నాం, ఎవరిని వెంబడిస్తున్నాం? ఏలియా అన్నాడు, మీరు ఏది న్యాయమో లేకపోతే మీరు అసలు ఎవరిని సేవిస్తారో మీరు తేల్చుకోండి, బయలుదేవుడా యెహోవా దేవుడా అని అన్నాడు. ఇద్దరు దేవుళ్ళు ఉండకూడదు. లూకాసు వార్త 16:13లో చెప్పాడు, ఏ మనుషుడినో ఇద్దరు యజమానులను సేవించలేడు అని చెప్తే అక్కడే చెప్పాడు, మీరు దేవుణ్ణి సిరిని సేవించలేరు అని చెప్పాడు. కాబట్టి దేవుని పిల్లలమైన మనం యథార్థంగా ఉన్నామా, నిష్కపటంగా దేవుని సేవిస్తున్నాం అనేది మనం నిన్నటి దినాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాం, చేయబడ్డాం. యెహోషువ మాట్లాడితే 24వ అధ్యాయంలో ఆయన అన్నాడు, యూఫ్రటీసు అద్దరిన మీ పితరులు సేవించిన దేవతలను మీరు సేవిస్తారో, లేదు మీరు స్వాధీనపరచుకోబోతున్న ఈ కనాను దేశంలో ఉన్న ఈ 7 జాతుల మంది ఎవరైతే సేవిస్తున్నారో ఆ దేవతలను సేవిస్తారో మరి మీరే ఆలోచించుకోండి అని చెప్తూ ఆయన అన్నాడు, నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించదము అన్నాడు 15వ వచనంలో. 14వ వచనంలో అన్నాడు, నిష్కపటంగా సత్యముగా. దీనినే యోహాను సువార్త 4వ అధ్యాయంలో యథార్థమైన ఆరాధన అని చెప్పాడు. నిన్న కూడా మనం ఎఫెసీ 4:24, యోహాను 4:24 నుంచి జ్ఞాపకం చేసి యథార్థత, నిష్కాపట్యం. ఇప్పుడే చెల్లి ప్రార్థన చేస్తూ జ్ఞాపకం చేసింది. కాబట్టి నిష్కపటమైన ఆరాధన, నిష్కపటముగా దేవుణ్ణి సేవించటం, నిష్కపటమైన జీవితం. కాబట్టి మనలో ఇద్దరున్నారా, మన ఇద్దరు యజమానులకు దాసులమా అనేది జ్ఞాపకం చేసుకోవాలి. నిన్న రాత్రి కూడా ప్రభు ఆత్మ అత్తెల్లో జ్ఞాపకం చేసినట్లుగా మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. మరి దేవుని సేవ కొరకు వచ్చి మరి ప్రభు పూర్తి సేవకు పిలుచుకున్న తర్వాత కొందరు మరలా వ్యాపారం చేస్తూ దేవుని యొక్క పనిని వారు ఎలాగ నిర్లక్ష్యం చేస్తారు. వీటన్నిటి విషయంలో మరి ఓదేదు కుమారుడైన అజర్యా మీదకు దేవుని ఆత్మ వచ్చి మాట్లాడుతున్నట్లుగానే ఈ ఉదయకాలం మనం కూడా తెలుసుకోవాలి. నానా బాధలు గుండా, కష్టాల గుండా మనం వెళ్తున్నామంటే దాని అర్థం ఎక్కడో మనము దేవుని యొక్క చిత్తానుసారమైన త్రోవ నుంచి తొలగిపోయామని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుని చిత్తానుసారమైన త్రోవలో శాంతి ఉంటుంది, దాన్ని శాంతి మార్గం అని చెప్పాడు. ఇంకా మాట్లాడుతూ అపోస్తుడైన పౌలు గారు 13వ అధ్యాయంలో ఏమన్నాడంటే, ఆయన మార్గము తిన్నని మార్గం అని చెప్పాడు. అపోస్తుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం వచనం 10లో తిన్నని మార్గములు అని ఆయన మార్గానికి పేరు పెట్టాడు. సో మన ప్రయాణము ఒక తిన్నని మార్గములో ప్రయాణించినట్లు ఉండాలి తప్ప అది కన్ఫ్యూజన్గా ఉండకూడదు. ఎందుకంటే సమాధానం అనే దానిలో కలవరం అనేది లేదు కనుక మనము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14లో కూడా చదువుతున్నాం, పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానానికి కర్త గాని కన్ఫ్యూజన్కి కర్త కాడు అని 14వ అధ్యాయం కొరింథీ పత్రిక 33లో చెప్పాడు. కాబట్టి మన త్రోవలు సమాధానంగా, మన త్రోవలు తిన్నగా, మన త్రోవలు ఉంటాయి దేవుని చిత్తానుసారంగా మనం వెళ్తున్నప్పుడు. లేదంటే
కష్టాలు, నానా బాధలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే మనము దేవుని చిత్తాన్ని, దేవుని పిలుపును మనం నిర్లక్ష్యం చేయటం వల్ల మనం ఈ ప్రయాణం గుండా వెళ్తాం. మరి ఇక్కడ ఓదేదు కుమారుడైన అజర్య ఈ ప్రకటన ఎప్పుడైతే చేశాడో, ఈ ప్రవచనం ఎప్పుడైతే చెప్పాడో, వెంటనే ఆశ ఏం చేశాడంటే, ఇక్కడ మనం చూస్తున్న 8వ వచనంలో ఆశ వెంటనే ఏం చేశాడంటే హేయములైన విగ్రహములన్నిటినీ తీసివేసి యెహోవా బలిపీఠమును మరలా కట్టించాడు. దేవుని వాక్యం వస్తున్నప్పుడు మనం స్పందించే తీరు ఎలా ఉండాలి? దేవుని వాక్యం వస్తున్నప్పుడు ఎలాగ మనం స్పందించినప్పుడు మనము మార్పు మన జీవితంలో కలగటం చూస్తాం. హగ్గై గ్రంథంలో కూడా ఇటువంటి ఒక మంచి మాట రాయబడింది. హగ్గై గ్రంథం 1వ అధ్యాయం, హగ్గై గ్రంథం 1వ అధ్యాయం వచనం 12. షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబేలును, యెహోజాదాకు కుమారుడును, ప్రధాన యాజకుడునగు యెహోషువ శేషించిన జనులందరూ తమ దేవుడైన యెహోవా మాటలు ఆలకించి, తమ దేవుడైన యెహోవా ప్రవక్త అయిన హగ్గైని పంపించి తెలియజేసిన వార్త విని యెహోవా యందు భయభక్తులు పూనిరి అనే మాట చూస్తున్నాం. దేవుని వాక్యం వస్తుంది, అది నా గురించే మాట్లాడుతుంది అని తెలిసినా కూడా వెంటనే భయభక్తులు పోనని వారు, వెంటనే హేయమైన వాటిని తీసివేయని వారు కూడా ఉంటారు. కానీ ఇక్కడ మనం చూస్తున్నాము, హగ్గై ద్వారా దేవుడు మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? 4వ వచనం, మందిరం పాడైంది. 6వ వచనంలో అన్నాడు, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. మీరు విస్తారంగా విత్తినను మీకు కొంచెమే పండుతుంది. మీరు భోజనం చేయుచున్న ఆకలి తీరకి ఉన్నది, పానం చేయుచున్నను పానం చేయుచున్న ఆకలి తీరకి ఉన్నది, దాహం తీరకి ఉన్నది, బట్టలు కప్పుకొని చున్న చలి ఆకున్నది. పనివారు కష్టం చేసి జీతం సంపాదించుకున్న జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుంది. కానీ వాళ్ళు ఏమంటున్నారు? సమయం ఇంకను రాలేదు అని చెప్తున్నారు. అప్పుడు హగ్గై వారితో మాట్లాడినప్పుడు వెంటనే వారందరూ కూడా భయభక్తులు పూనారు. తర్వాత 15వ వచనంలో చూస్తున్నాం, దేవుని మందిరపు పని చేయ మొదలుపెట్టారు. మరి నీతో ప్రభు వాక్యం మాట్లాడుతున్నప్పుడు ఇంకా ఆలస్యం చేస్తున్నారా? ఇంకా ఆలస్యము మీరు చేస్తున్నారంటే ప్రత్యక్షత అనే దాని విషయంలో కానీ, 2 ఉపదేశం దొరకపోవటం అనే విషయంలో కానీ, 3 సమాధానం లేకుండా మన ప్రయత్నాలు సఫలం కాకుండా కష్టాల బాధల ప్రయాణాన్ని మనం కోరి తెచ్చుకుంటున్నాం అనేది తెలుసుకోవాలి. ఎలాంటి వర్తమానాలు మనం వింటున్నామో అలాంటి సాక్ష్యాలు కూడా రావాలి. అయ్యా, మీరు వాక్యం చెప్తుంటుండగా తెస్సలోనిక 1 పత్రిక 2:13 ప్రకారం నేను అది మనుషుల వాక్యమని ఎంచక దేవుని వాక్యమని ఎంచాను. నిజంగా ప్రభు నా గురించే మాట్లాడాడు. నేను మరి చేయకుండా బిజినెస్ చేస్తున్నాను, లేదా నేను ధనాపేక్ష కలిగి ఉన్నాను, లేకపోతే నేను దేవుని సేవ చేస్తూ నేను ఆయాస్కరమైనది కొనసాగిస్తున్నాను, దేవుడు నాతో మాట్లాడాడు, నేను దాన్ని విడిచిపెట్టాను అనే సాక్ష్యాలు రావాలి. అలా రావట్లేదంటే మనము దీనిని మనుషుల వాక్యం అని ఎంచుతున్నాం, దేవుని వాక్యం అని ఎంచట్లేదు. కనుక ఆ వాక్యము మనలో ఎటువంటి కార్యసిద్ధి కలిగజేయదు. 2:13 తెస్సలోనిక పత్రికలో చెప్పాడు, మీరు ఎప్పుడైతే ఇది మనుషుల వాక్యం అని ఎంచలేదో దేవుని వాక్యం అని ఎంచారో ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగు చేస్తుంది. మనం ఎలా అనుకోకూడదు, ఇప్పటికిప్పుడు నేను ఈ వలలు విడిచిపెడితే నా భవిష్యత్తు ఏంటి, ఇప్పటికిప్పుడు ప్రభు రమ్మంటున్నాడు అని చెప్పి నేను ఈ బట్ట తీసి పారవేస్తే రేపు నా భవిష్యత్తు ఏంటి అని అనుకోలేదు. ఆ భిక్షగాడిని ప్రభు పిలిచాడు, వాడు బట్ట తీసి పారవేసి ప్రభు దగ్గరికి వెళ్ళాడు. అలాగే ప్రభు శిష్యులను పిలిచాడు, వారు దోణిలో తమ వలలను విడిచిపెట్టి వారు ప్రభువుని వెంబడించారు. ఎప్పుడైనా కూడా అలాగ మనం తెగించి ముందుకు వచ్చినప్పుడే అప్పుడు మనం విషయాలు క్లియర్గా అర్థం చేసుకోగలుగుతాం. ఎందుకంటే మన ప్రభు మనకు నేర్పించింది ఏమంటే, ఫిలిప్పీ పత్రిక 1:11
శ్రేష్టమైన కార్యములను మీరు వివేచింపగలవారొకటకు మీ ప్రేమ సకల విధములైన అనుభవ జ్ఞానంతో ఉండాలి అని చెప్పాడు. సో థియరిటికల్ మెసేజ్లు వేరు, ప్రాక్టికల్ మెసేజ్లు వేరు. సో కంప్లీట్గా ప్రభు మీద ఆనుకొని మనం జీవిస్తున్నప్పుడు అప్పుడు మనము కరెక్ట్గా మాట్లాడగలుగుతాం. ఇక్కడ చూడండి, ఫిలిప్పీ పత్రికలో ఏమన్నాడంటే మీ ప్రేమ సకల విధములైన అనుభవ జ్ఞానంతో ఉండాలన్నాడు. జ్ఞానం మనకు తెలుసు, కానీ అనుభవ జ్ఞానం ఉండాలి. అనుభవ జ్ఞానాన్ని త్రోసివేయద్దు, అనుభవం కావాలి. కొంతమంది అంటారు సేవ చాలా కష్టమండి అంటారు. సేవ చాలా కష్టమని నువ్వు అనకూడదు, ఎందుకంటే నువ్వు ఇంకా ఫుల్ టైంలోనికి రాలేదు కాబట్టి. సో సేవ చాలా కష్టమని నీకు ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు ఎప్పుడు మాట్లాడాలంటే నువ్వు ఫుల్ టైంలోకి వచ్చిన తర్వాత, కంప్లీట్గా పోషణ నిమిత్తం ప్రభు మీద ఆనుకున్నప్పుడు. ఆ పోషణ నిమిత్తం ప్రభు మీద ఆనుకున్నప్పుడు కూడా ధనాపేక్షను కప్పుచ్చి వేషం వేయకూడదు. ఎలాగంటే మాకు బాగోలేదు, మీరు ఏదైనా సహకరించండి అని అడిగే పరిస్థితులు వచ్చినా కూడా కొన్నిసార్లు ప్రభు నడిపింపు లేనప్పుడు అసలు ఎవరి దగ్గర కష్టాలు చెప్పుకోవటం, బాధలు చెప్పుకోవటం, ఫైనాన్షియల్గా మేము దెబ్బతిన్నాం, మాకు బాగోలేదు అని చెప్పుకోవటం, గ్రూప్లో మెసేజ్ పెట్టండి, మా గురించి కొంచెం షేర్ చేయండి, ఇట్లాంటివి ఏవి కూడా లేకుండా నిష్కపటంగా ప్రభువుని సేవిస్తున్నప్పుడు అప్పుడు మనం చెప్పాలి సేవ చాలా కష్టం బ్రదర్ అని చెప్పాలి. సో అటువంటి యథార్థత మనలో ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది సేవ అంటే భయపడేది. ఎందుకంటే అన్న నేను ఉద్యోగం చేసుకుంటూ సేవ చేయొచ్చా అని అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారు? ఎందుకంటే సేవ అంటే భయం ఏంటంటే ఫస్ట్ పోషణ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. కానీ నేను ఇలా అడుగుతాను, ఆకాశ పక్షులను చూడండి అని ప్రభు చెప్పి అవి విత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోక తండ్రి వాటిని పోషిస్తున్నాడని చెప్పినప్పుడు నేను పిలిచిన దేవుడు నేను పోషించలేడా? నీకు వాక్యం ఇస్తున్నవాడు ప్రసంగాలు చేయమన్నాడా? నీకు వాక్యం ఇస్తున్నవాడు నిన్ను ప్రసంగాలు మాత్రమే చేసి వచ్చేసేమన్నాడా? వాక్యం ఇచ్చేవాడు నీకు ధాన్యం ఇవ్వలేడా? ఏలియాను ప్రభు పిలిచినప్పుడు ఏలియాకు పని చెప్పాడు, పోషణ చెప్పాడు, శిక్షణ చెప్పాడు. ఏలియాకు రక్షణ ఆలోచించాడు. ఏలియాను గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఏలియాను దేవుడు కంప్లీట్గా మీరు దేవుని మీద ఆనుకొని ఆ సంఘంలో వస్తున్న కొంత కానుక దాన్నే వినియోగించుకుంటూ ప్రస్తుతానికి సరిపోకపోతే ఖర్చులు తగ్గించుకుంటూ సంతృప్తిలో ఉండనెరుగుదును, మరి లేమిలో ఉండనెరుగుదును అని చెప్పాడు కదా. ఆ అనుభవాలు గుండా వెళ్తున్నప్పుడు మీరు వాక్యాలు చెప్తున్నప్పుడు అది వాస్తవంగా ప్రత్యక్షత వస్తుంది. నేను నల్లజర్లో ఇది చాలా కాలం క్రితమే చెప్పాను. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడడు అనేది ఎంత క్లియర్గా ఉంటుందో, మీరు ఇంకా ప్రభు ఒకవేళ మిమ్మల్ని పిలిస్తే ఏదో పోషణకు భయపడిపోయి ఏదో జరిగిపోద్దేమోనని చెప్పి మీరు వాటిని అలా కొనసాగిస్తూ మీరు నిలబడినా కూడా మీకు ప్రత్యక్షత రాదు. ఇక్కడ చెప్తుంది అదే క్లియర్గా. ఏమన్నాడంటే ఇంకా మీ మధ్యలో హేయమైనవి ఉండగా మీరు ప్రత్యక్షత పొందుకోలేరు అని చెప్తున్నాడు. కాబట్టి హేయమైనవి తీసి బయట పారవేయండి అని చెప్తున్నాడు. ఆశ గురించి మనకేం తెలుసు? ఆశ యథార్థమైన ఆరాధికుడు అని తెలుసు. కానీ ఇంకా స్టిల్ ఆశ మధ్యలో పట్టణంలో ఉన్న వాటిని తీసి పారవేయాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి బయట వాళ్ళు సేవకుడి మీద, సేవా జీవితం మీద ఇష్టం వచ్చిన కామెంట్లు చేస్తున్నప్పుడు తోటి సేవకులుగా మనకి ఆ పెయిన్ ఎప్పుడు అర్థమైద్దంటే, వాడు ఏదైనా చెప్తాడురా, వాడికి నెల వస్తే శాలరీ పడిద్ది, కానీ ఇక్కడ మనం నెల వస్తే మన ప్రతి అక్కర ప్రభు తీరుస్తున్నాడు అనే ఎక్స్పీరియన్స్లోకి వచ్చినప్పుడు మన స్టేట్మెంట్స్ కరెక్ట్గా ఉంటాయి. మీరు చూడండి, చాలామంది దేవుని మీద ఆనుకున్నప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయంలో పౌలు గారు చెప్పినట్లుగా, పౌలు చెప్పాడు కదండి, నేను మరి అపోస్తుడై ఉన్నను, నా అధికారం వినియోగించుకోలేదు అన్నప్పుడు అక్కడ అది అతిశయ కారణంగా ఉంటుంది. కొన్నిసార్లు ఉచితంగా పరిచయం చేయటం అతిశయ కారణంగా ఉండాలంటే మనం ఫుల్ టైం సర్వీస్లోకి వచ్చినప్పుడు అది ఖచ్చితంగా అతిశయ కారణంగా ఉంటుంది అనమాట. సో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయంలో ప్రభు ఆత్మ వ్రాయించిన మాట ఏంటంటే 9:15లో, ఎవడైనను నా అతిశయమును నిరర్ధకం చేయటం కంటే నాకు మరణమే మేలు అని చెప్పాడు. సో పౌలు గారి యొక్క అతిశయం ఏంటంటే
నాకు అధికారం ఉంది, కానీ నేను దాన్ని ఎక్కడ మీ మధ్యలో వినియోగించుకోలేదు. చాలా క్లియర్గా చెప్పాడు 2వ పత్రికలో రాస్తూ 11వ అధ్యాయంలో, నేను మీ మధ్య పరిచర్య చేయడం కొరకై 8వ వచనం, ఇతర సంఘముల దగ్గర కానుకలు పుచ్చుకున్నాను, జీతం పుచ్చుకున్నాను అన్నాడు. ఇక డేరాలు గుట్టానని చెప్పలేదు. తెస్సలోనికలో మాసిదోనియా ప్రాంతంలో పరిచర్య సందర్భం అది, అకయా ప్రాంతంలో పరిచర్య సందర్భం ఇది. కాబట్టి పౌలు గారు ఉద్యోగం చేసుకుంటూ సేవ చేశాడు కదా, కాబట్టి సేవకులారు ఉద్యోగం చేయండి అన్నవాడికి వాక్యం తెలియదు. ఫస్ట్ తెలుసుకోండి. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 9వ అధ్యాయం వచనం 14 చదవండి. సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవించాలి. ఇద్దరు యజమానులు ఉంటే నువ్వేం చేస్తావు? ఆరాధన ఎవరికన్నా అప్పగించి, నువ్వు నాకు డ్యూటీ టైం పడింది, నువ్వు నడిపిస్తావు, నేను వెళ్తానంటావు. నేను పరిచర్యలో ఏం నమ్మకంగా ఉంటావు? కాబట్టి కంప్లీట్గా పరిచర్య మీద ఆనుకొని పరిచర్య జరిగించాలి. అప్పుడు మీరు వాక్యం చెప్తే కరెక్ట్గా ఉంటుంది. అలా కాకుండా అన్న నాకు ఒక అరగంట ఇవ్వండి అని ఉపదేశకులు వాక్యం చెప్తారు చూసారా, వాళ్ళు ఏదో చెప్పేస్తారు. సేవ జీవితం చాలా కష్టం అంటారు వీళ్ళు. అసలు వీళ్ళు సేవ జీవితం కష్టం అని చెప్పడానికి వీళ్ళకి అర్హత ఉందా, హక్కు ఉందా? ఆలోచన చేయండి. కాబట్టి దయచేసి ఈ వాక్యం ఎవరికైతే వస్తుందో మీరు వాక్యమని ఎంచండి, తీసుకోండి, ప్రభు మీద ఆనుకోండి, ప్రయాసపడండి. మా నాన్నగారు మా అమ్మగారు పరిచర్యకు వచ్చినప్పుడు ఈ మందిరము ఒక పశువుల పాక అన్నమాట. ఇందులో మీటింగ్ పెట్టుకునే టైంలో పేడ తీసి ప్రక్కన పెట్టి కూడుకునేవారు అన్నమాట. కూడుకొని శుభ్రం చేసుకొని 5గురు కూడుకునేవారు. 5గురిలో ఒకళ్ళు ఇప్పుడు బ్రతికే ఉన్నారు ఇంకా. సో అలాగూ పరిచర్య చేసుకుంటూ కట్టుకుంటూ సంఘం ఇప్పుడు డెవలప్ అయిన తర్వాత ఇక్కడి నుంచి మా నాన్నగారు ప్రభు ఇచ్చిన ప్రేరేపణ బట్టి ప్రక్కనే ఉన్న రెసిడెన్షియల్ స్కూల్లో చిన్నగా సండే స్కూల్ స్టార్ట్ చేసి నడిపిస్తూ వచ్చారు. మరి 10th క్లాస్ ఇంటర్మీడియట్ వరకు ఆ రెసిడెన్షియల్ స్కూల్ ఉంటుంది. రాజేష్ అన్న, పండు బాబాయ్ వీళ్ళందరూ అందులో స్టూడెంట్సే. రాజేష్ అన్న వాళ్ళ తమ్ముడు ఇంకా చాలామంది ఉన్నారు. హైదరాబాద్లో మన సతీష్ అన్న, సందీప్ అన్నకు కూడా కొంతమంది తెలియపరిచారు. వాళ్ళు రాసిన లెటర్స్ ఇప్పటికే ఉన్నాయి మా ఇంట్లో. అంటే ఆ సండే స్కూల్ స్టూడెంట్స్ ద్వారానే పరిచర్యలు స్టార్ట్ అయింది. చిక్కాల్లో పరిచర్య కూడా అక్కడ సండే స్కూల్ స్టూడెంట్ ద్వారానే స్టార్ట్ అయింది. అలాగే ఆనందాన్ని ఆ సంఘంలో సంఘ పెద్దగా ఉండేవారు. తర్వాత మా స్థానిక సంఘం ద్వారా ఏలూరులో సంఘం ప్రారంభించబడింది. అది ఇప్పుడు సత్రంపేటలో ఉంది సంఘం. అలాగే భీమవరంలో సంఘం ప్రారంభించబడింది. కాకినాడ సామర్లకోటలో పరిచర్య ప్రారంభించబడింది. సుమారు దండగారిలో 7 స్థలాల్లో పరిచర్య స్టార్ట్ అయింది. అంటే ఫస్ట్ నుంచి అలా కట్టుకుంటూ వచ్చినప్పుడు మనకి పరిచర్య విషయంలో భారం అనేది అర్థమైపోయింది. అందుకనే ఇప్పుడు మరలా దేవుడు ఇంకా ఓటలు తెరుస్తాడు అనమాట. ఇంకా దేవుడు బావులు ఇస్తాడు, ఇంకా దేవుడు పరిచర్య చేస్తాడు. చాలాసార్లు అనేవారు ఏమనంటే, మనం ఎలాగైనా తాడేపల్లిగూడెంలో పరిచర్య చేయాలి, ఎలాగైనా నిడదవోలులో పరిచర్య చేయాలి, మన ద్వారా ఎలాగైనా తెలంగాణలో పరిచర్య జరగాలి, నార్త్ ఇండియాకి పరిచర్య వెళ్ళాలి అని ఆశపడ్డారు. కానీ చెప్పాడు కదా ప్రభు, వారు ఆ వాగ్దాన ఫలం పొందలేదు, కానీ వారు నిరీక్షణ గలవారే మృతి పొందిరి. చాలాసార్లు అనుకుంటాను, నిరీక్షణ గలవారే పెద్దవారు వెళ్ళిపోయారు. అయితే ప్రభు ఇప్పుడు మన తరంలో మనకి ఇచ్చాడు. మరి ఈ తరంలో ఉన్న మనకి ఎన్నో శోధనలు ఉన్నాయి. ఏంటంటే నువ్వు ఇంటికాడే ఉండి నువ్వు ఎక్కడికే రావక్కర్లేదు, నువ్వు బిజినెస్ చేసుకుంటూ నువ్వు పని చేసుకో. ఎందుకంటే పౌలు కూడా డేరాలు కుట్టుకుంటూ చేశాడు కదా అని వక్రీకరించే వాళ్ళు చాలామంది ఉన్నారు. తిమోతికి పేతురు రాసిన 2వ పత్రిక 3:16లో స్వకీయ నాశనానికి పౌలు పత్రికలు వక్రంగా త్రిపుతారని చెప్పడంలో ఈ వచనం చాలామంది చేస్తున్నారు. దయచేసి వినండి. పౌలు కేవలం తెస్సలోనిక ప్రాంతంలో ఇది చేశాడు తప్ప, పౌలు గారు చాలా క్లియర్గా చెప్పాడు, సువార్త ప్రకటించేవారు సువార్త వలన జీవించండి, ఆలయ కృత్యములు జరిగించేవాడు ఆలయం వల్లనే పోషించబడాలని చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే, నేను అపోస్తులుడు అనబడుటకు నాకున్న అధికారం ఇదే అన్నాడు. కానీ నేను అధికారాన్ని వినియోగించుకోలేదు కాబట్టి ఇప్పుడు నన్ను అపోస్తులుడు అనట్లేదు. నిజంగా సేవకుడు అని పిలువబడడానికి వన్ ఆఫ్ ది క్వాలిఫికేషన్ ఏంటంటే, అతడు ప్రభు సంఘము ద్వారా పోషించబడాలి, సువార్త ద్వారా పోషించబడాలి. బలిపీఠమునొద్ద కనిపెట్టుకుని వారు 9వ అధ్యాయంలో చెప్పాడు, బలిపీఠమునొద్ద కనిపెట్టువారు బలిపీఠంతో పాలివారు అని చెప్పాడు. కాబట్టి ఒకవేళ ఈ మాటలు మీ హృదయాల్లోకి వెళ్తున్నట్లయితే
ఈ ఉదయకాలం మంచి నిర్ణయం చేసుకోండి. దేవుడు మీకు మంచి హృదయంలో మంచి తలంపు పుట్టించును గాక. ఆశ వెంటనే చేశాడు. హగ్గయి మాట విని ఇశ్రాయేలు వెంటనే భయభక్తులు పూనారు. ఆ రోజు మనం చూస్తాము, వారు ఆ దినం నుండి అంటే 9వ నెల 24వ తేదీ నుండి వారిలో చేంజ్ కనపడింది అన్నమాట. అంతకుముందు ఉన్న పరిస్థితులు వేరు, ఆ తర్వాత పరిస్థితులు వేరు. మీకు ఒక ఆదరణకరమైన విషయం చెప్తాను. ద్వితీయోపదేశకాండంలో 2వ అధ్యాయంలో ప్రభు ఆత్మ ఏం రాయించాడంటే, ప్రభు ఆత్మ వ్రాయించిన మాట మనం చూద్దాం. చూడండి, వచనం 7, నీ చేతుల పనులన్నిట్లో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను అనే మాట ఇక్కడ రాశాడు. నీకేమీ తక్కువ కాదు, నీకేమీ తక్కువ కాదు. దేవునికి స్తోత్రం. నీకేమీ తక్కువ కాదు అనే మాటను పట్టుకోండి. అవును కదా, ప్రభు అన్నాడు, అది ఆశించవద్దు, ఇది ఆశించవద్దు, అది కోరుకోవద్దు, ఇది కోరుకోవద్దు, అది వారిది, ఇది వీరిది అని వాళ్ళు చెప్పేశాడు. మీరు ఏదోమో షెయ్యూరు మన్యం గుండా వెళ్తున్నాను, అది ఏదోమీయులకు నేను ఇచ్చాను. మీరు మోయాబు దేశం గుండా వెళ్తున్నారు, అది లోతు సంతానానికి ఇచ్చాను. మీరు అమ్మోనీయుల మధ్యలోంచి వెళ్తున్నారు, నేను అది లోతు సంతానానికి ఇచ్చాను, అది మీరు తీసుకోవద్దు. మీకు ఏది కావాలన్నా నేను ఇస్తాను, మీకు తక్కువ కాదన్నాడు. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు చెప్పండి, మీరు వాక్యం వినేవారు కదా, యథార్థంగా మీరు ఓటేయండి. ఒకసారి మీరు ఆలోచన చేయండి. సమస్తం విడిచిపెట్టి ప్రభువుని వెంబడించిన పేతురు అడిగిన ప్రశ్న మీకు గుర్తొస్తుందా? ప్రభువా, మేము సమస్తం విడిచిపెట్టి నేను వెంబడించాం కదా, మాకేంటి అన్నాడు. చూసారా? ఆ ప్రశ్న అర్థమవుతుందా? ఎస్. అలా రండి, లేదా అలాంటి ఆలోచనలోకి ఒకసారి ఈ ఉదయకాలం కాసేపు రండి, వచ్చి అప్పుడు ఆలోచించండి. అప్పుడు మీకు అర్థమైద్ది, మీకు ఆలోచన వచ్చింది అన్నమాట. ఇంకోటి చెప్తున్నాను, సేవకుడితో పాటు సేవకురాలు కూడా ఇంతే ఘనపరచబడాలి. ఎందుకంటే సేవకుడు ఒక్కడిదే ఉండదు, సేవకురాలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటుంది అనమాట. కొన్నిసార్లు సేవకురాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళు బాగా చదువుకొని ఉద్యోగం చేయగలిగిన సామర్థ్యం కలిగి ఉంటారు. వాళ్ళు ఒకవేళ చేస్తానన్నా కూడా వాళ్ళు చేస్తారు. కానీ సేవకుడు కొన్నిసార్లు అంటాడు, నన్ను దేవుడు ప్రభు సేవకు పిలిచాడు, మరి నాతో పాటు నిన్ను పిలిచాడు, కాబట్టి నువ్వు కూడా నాతో పాటు సేవలో ఉండాలి తప్ప నువ్వు మరలా ఇందులోకి వెళ్తే మనం ప్రభు పని నమ్మకంగా యథార్థంగా చేయలేమన్నప్పుడు ఆమె కూడా ఒకవేళ సహకరించేదైతే వెంటనే మారు మనసు పొందిద్ది, లేదంటే ఆమె కొంతకాలం అలా కొనసాగిద్ది. కానీ ఖచ్చితంగా సేవా పిలుపు లోబడినంతకాలం మోషేతో ఉన్న సిప్పోరా ఇబ్బంది పడినట్లుగానే ఉంటుంది పరిస్థితులు. ఎందుకంటే వీళ్ళు ఏమంటారంటే, పాలు బిల్లు ఎలా కట్టాలా, మన పిల్లల్ని మరి మన కాన్వెంట్లో జాయిన్ చేసుకోవాలిగా, గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తే ఎట్లా, మరి వాళ్ళు చూసారో వాళ్ళ వస్తువులు కొనుక్కున్నారు, మరి మనకి లేదు, మనకి ఇల్లు లేదు, ఇవన్నీ చెప్తారు అన్నమాట. వీటన్నిటిని ఒక ప్రక్క ఫేస్ చేస్తూనే సంఘంలో నిలబడి ఉపదేశం అందించాలి. దీంతోపాటు సంఘంలో కొంతమంది వారి పనులు వారు చేసుకుంటూ, ఉద్యోగం చేసుకుంటూ, డబ్బులు సంపాదించుకుంటూ, ఓ ప్రక్క కొంతమంది అయితే మరీ దారుణంగా వడ్డీలకు డబ్బులు తిప్పుతూ కూడా ప్రసంగాలు చేస్తారు. సమృద్ధిగా తినేసి వచ్చి నిలబడి ప్రసంగాలు ఏమని చేస్తారంటే, సేవా జీవితం చాలా కష్టమైందని చెప్తారు. ఇవన్నిటిని చూస్తూ కూడా సేవకుడు ఏం చేయాలంటే వీటిని బేర్ చేయాలన్నమాట, వీటిని తట్టుకుంటూ ఉండాలి. మరలా ఇటువంటి వాళ్ళు చేసే పని ఏంటంటే, వాళ్ళు ఎలాగూ సంపాదించుకుంటూ వాక్యాలు చెప్తున్నారు కాబట్టి వీళ్ళు రాజకీయాలు కూడా చేస్తూ కొంతమందిని సంఘాల్లోంచి తీసుకొని బయటకు వెళ్ళిపోవటం లాంటివి చేస్తారు. వీటిని తట్టుకుంటూ ఉండాలి. ఒక ప్రక్క భార్య కూడా మనకు డబ్బులు ఎలాగొస్తాయండి అని అనే మాటలకి సమాధానం చెప్పుకుంటూ, ఇక అబ్రహాం ఇస్సాకు చెప్పినట్టే ఆ పర్వతం మీద యెహోవా చూసుకుంటాడు, యెహోవా ఈరే అని చెప్పుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట. అందులోకి రండి. ఒకవేళ ప్రభు మిమ్మల్ని పిలుస్తారు, పిలవకపోతే రాకండి. ఒకవేళ పిలిస్తే రండి. వచ్చిన తర్వాత అద్భుతంగా అమ్మాయిని కూర్చోబెట్టి మీ భార్యని, అమ్మాయి ఈ వారం కానుకలు ఎంత వచ్చినాయి తెలుసా, ఇది ఎంతే వచ్చినాయి అని అన్నప్పుడు ఆ ఒక్క రొట్టెని ఎత్తుపట్టుకొని స్తోత్రం చెల్లించి ఇది ఇంకా మిగిలిద్ది అని విశ్వాసంతో మాట్లాడాలి. అంతే కదా. అందుకనే చెప్పాడు ఏమనంటే, మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానంతో కూడిందై ఉండాలి అని. నేను మొన్న కూడా జ్ఞాపకం చేశాను, ఆయన మళ్ళీ చెప్తాను. నేను జూమ్ మీటింగ్లో చెప్పలేదు ఇది, ఆయన చెప్తాను. మా ఇంట్లో సుమారు 1,60,000 నెలకు సంపాదించి ఒక ఉద్యోగం ఉన్నాడన్న, బ్యాంక్ ఎంప్లాయీ. ఆయన గురించి ప్రస్తావన వచ్చిందన్నమాట.
అప్పుడు నేను మాట్లాడుతూ వచ్చాను, మన ఖర్చులు అని చెప్పి మాట్లాడుతూ వచ్చినప్పుడు నేను చెప్పాను, మరి నమ్మదగిన దేవుడు మనల్ని ఎంతగా పోషిస్తున్నాడు కదా, నెలకి 1,20,000 60,000 సంపాదిస్తున్న వ్యక్తికి మనకున్నంత ఆనందం ఉంటుందా, మనకున్నంత సంతోషం ఉంటుందా అని కొన్ని విషయాలు మాట్లాడుతున్నప్పుడు మేము ఇరువురం చాలా ప్రభువుని స్తుతించాం ఆ రాత్రి. ఎందుకంటే శోధనలు ఉంటాయి చాలామంది. ఇప్పుడు నేను ట్రిపుల్ ఈ చేసినప్పుడే మా అత్త ఉందన్నమాట హైదరాబాద్లో, ఆమె ఇంజనీర్. ఇప్పుడు ఆమె ఎప్పుడు దొరికితే అప్పుడు నువ్వు ఎందుకు సేవకు వచ్చావు అని పట్టుకుని తింటది అనమాట. నువ్వు ఎందుకు సేవకు వచ్చావు, కొంతకాలం ఉద్యోగం చేయాలిగా, యేసుప్రభు 30వ ఏట నుంచి వాక్యం చెప్పాడు, నువ్వు 25 నుండి ఎందుకు స్టార్ట్ చేసావని నన్ను చాలాసార్లు ఆమె గట్టిగా తిడుతూ ఉండేది అనమాట. సో అలాగూ మన జీవితాలు ఇవన్నీ మనం ముందుకు కొనసాగుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఏదైనా ఉంటే తీసేసి భయభక్తులు పూని మందిర పని పూనుకున్నప్పుడు ఆనాటి నుండి మీకేం సంభవిస్తుందో ఆలోచించుకోమన్నాడు హగ్గై గ్రంథం 2వ అధ్యాయం. ఆ రోజు నుంచి మీ జీవితంలో ఏం సంభవిస్తుందో మీరు చూసుకోండి అని చెప్పాడు అనమాట. ఈ అధ్యాయంలో చాలా అద్భుతమైన విషయం ఏంటంటే, న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయంలో న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయంలో మేకా ఇంటిలో ఆ దేవమందిరానికి, ఆ గృహదేవతలకి, ఆ విగ్రహ సంబంధమైన అపవిత్రత కారణం తల్లి. అతని తల్లి ఇది జరగటానికి కారణం. సో మనం నిన్నగాక మొన్న వర్తమానంలో కూడా అమ్మోనీరాలు గురించి విన్నాం, రెహబాము తల్లి గురించి విన్నాం. గుర్తుందా మీకు? అమ్మోనీరాలు. అయితే ఈరోజు మనం చదివిన వాక్యంలో ఆసక్తికరమైన అంశం ఏంటంటే, ఆసా తల్లి 15వ అధ్యాయం 16 మైక అసహ్యమైనది నిలబెట్టినప్పుడు ఆమెకు పట్టపు దేవి కాకుండా రాజైన ఆశ ఆమెను త్రోసివేసి ఆమె నిలిపిన విగ్రహమును పడగొట్టి చిన్నా భిన్నం చేసి కిద్రోను వాగు దగ్గర దాన్ని కాల్చివేశాడు. అర్థమైందండి మీకు? ఉదయకాలం కూడా వాక్యంలో జ్ఞాపకం చేశారు కదా, పైనున్న యెరూషలేము మనకు తల్లి. పైనున్న యెరూషలేము ఎలా ఉంది? అది దాస్యపు పిల్లలతో లేదు, అది పడిపోయిన దూతలతో చెందింది కాదు, అందులో అసహ్యమైనది ఏది ఉండదు అన్నమాట. అసహ్యమైన విగ్రహం ఏది ఉండదు. యెహెజ్కేలు గ్రంథంలో మీరు పరిశీలిస్తే ప్రస్తుతపు యెరూషలేము ఎలా ఉందో అక్కడ రాస్తూ వచ్చాడు. యెహెజ్కేలు గ్రంథంలో మరి దేవుని మందిరం ఎలా ఉంది అనే విషయాలు చెప్తూ వస్తూ 8వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథంలో ఏం చెప్పాడంటే, చాలా విషయాలు చెప్పాడు. మరి మీరు స్టడీ చేయండి, చాలాసార్లు మనం ఇవి విన్నాం. వచ్చిన 8, ఆ గోడకు కన్నము త్రవ్వుము, అనగా త్రవ్వినంతలో ద్వారం ఒకటి కనబడి నీవు లోపలికి చొచ్చి ఇక్కడ వారెట్టి హేయ కృత్యములు చేయుచున్నారో చూడుమని ఆయన నాకు సెలవీయగా, హేయమైన ప్రాకేడి సకల జంతువుల ఆకారాలు, మృగముల ఆకారాలు, ఇశ్రాయేల్ దేవతల విగ్రహములన్నీ గోడ మీద చుట్టూను వ్రాయబడినట్టు కనబడేవి. ఇలాగ మీరు ఆలోచిస్తే ఆ పట్టణం నిండా విగ్రహాలు ఉన్నాయి. మందిరాన్ని దేవుడు ఏం చేశాడండి? 9వ అధ్యాయం మీరు చదువుకోండి. దేవుడు ఆ మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. దేవుడు మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళాక మందిరం ఏమైంది? రాతి మీద రాయి నిలిచి ఉండని అని దినాలు వస్తాయి. కాబట్టి చాలా క్లియర్గా చెప్పాడు అజర్యా. ఏమనంటే, ప్రత్యక్షత పోయిన తర్వాత చాలా దినములు అన్నాడు. చాలా దినములు ఉపదేశం రాదు. కాబట్టి మీరు ఈ ప్రకటన వినండి, ఈ ప్రవచనం వినండి అని చెప్పగానే ఏమైన వాటిని తీయటమే కాదు, వారి తల్లి మరి ఏదైతే నిలబెట్టిన దాన్ని కూడా పడేశాడు అనమాట. నేను మిమ్మల్ని అడుగుతాను, మీ తల్లులు మరి ఎలాగున్నారు నాకు తెలియదు, కానీ ఒకవేళ తల్లి కొన్నిసార్లు చెప్పే మాటలను మీరు వాక్యంలో చెప్తున్నారా? మీ ఇంట్లో వాళ్ళు చెప్పే ఉద్దేశాలను మీరు వర్తమానాలు అందిస్తున్నారా? అట్లా కాదు. రక్తమాంసాలు ఎంత మాత్రం కూడా దేవుని సంగతులను బయలుపరచవు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో చెప్పి, కొన్నిసార్లు మనకు బాగా క్లోజ్గా ఉన్న వ్యక్తిని సాతాను వాడుకుంటున్నప్పుడు కూడా చాలా క్లియర్గా మత్తయి 16లో చెప్పినట్లు, సాతానా నా వెనుక్కుపో అని చెప్పాలి. తల్లి కదా తల్లి మాట ఎదిరించకూడదు, తండ్రి కదా తండ్రి మాట ఎదిరించకూడదు అంటారు వాళ్ళు. ప్రభు వాక్యం ఏం చెప్పింది? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? ప్రభు చెప్పాడు శిష్యుల వైపు చూపించి, వీరే నా తల్లి,
వీరే నా సహోదరులు, వీరే నా చిత్త ప్రకారం చేస్తున్నారు అని చెప్పాడు. కాబట్టి దేవుని చిత్తాన్ని ఎదిరించే తల్లిదండ్రులు కావచ్చు, వారిని కొంతకాలం మనము దూరం పెడతాం తప్ప వాస్తవంగా వాళ్ళని విడిచిపెట్టమని దీని అర్థం కాదు. విశ్వాస త్యాగం చేయమని దీని అర్థం కాదు. ఎందుకంటే కొంతమందికి తల్లులే దేవుళ్ళు అయిపోయారు. చాలా ప్రమాదం. అసలే నీ తల్లి ఉపదేశం అనేది వాక్యం కాకపోతే నువ్వు ఖచ్చితంగా దాన్ని తీసి పడవేసేయాలి. ఆ తెగింపు మనం ఆశలో చూస్తున్నాం అన్నమాట. దేవుని వాక్యం చెప్తుంది కదా, తల్లినైనను తండ్రినైనా దూషించువాడు అని చెప్తుంది కదా. అంటే అది ఇక్కడ నువ్వు లైసెన్స్గా వాడుకోవద్దు. అది వేరు కదా, సందర్భం వేరు, ఈ సందర్భం వేరు. మరి యేసుప్రభు తన తల్లికి లోబడ్డాడని ఉందా లేదా? లోకాసువార్త 2వ అధ్యాయంలో 12 ఏండ్ల వయసులో యెరూషలేములో ఆయన పరిసయ్యులతో శాస్త్రులతో తర్కించడం చూసి ఆయన జ్ఞానాన్ని చూసిన సందర్భంలో తల్లిదండ్రులు ఏమన్నారు? కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఇలాగ చేసేటివి అని అడిగినప్పుడు ఆయన ఏమన్నాడు? నా తండ్రి మందిరంలో ఉండాలని మీకు తెలియదా? నా తండ్రి పని మీద మీరు ఉండాలని మీకు తెలియదా అని అన్నాడు. కానీ అక్కడ ఏముంటుందంటే ఆయన వెళ్ళి నజరేతులో తన తల్లిదండ్రులకు లోబడ్డాడు. మరి అటువంటి ప్రభువే తన సేవా జీవితంలో పరిచర్య స్టార్ట్ అయిన తర్వాత తల్లి వచ్చి ఏమంటుంది? ఇదిగో నీ కుమారుడు వచ్చాడు, నీ తల్లి వచ్చిందని చెప్పమని అంటే అప్పుడు ప్రభు అన్నాడు, ఎవరు నా తల్లి అన్నాడు. అహంకారం కాదది, గర్వం కాదది. తల్లి నిలబెడుతుంది, నీ చిత్తానికి విరోధమైన దాన్ని నిలబెడుతుంది. అప్పుడు ఖచ్చితంగా దాన్ని పడేసేయాలి. అంతే తప్ప తల్లి కదా అని నువ్వు ఇక్కడ వాడుకోవద్దు. మరి ఎన్నిసార్లు తల్లి మాటను విడిచిపెట్టావు? ఎన్నిసార్లు తల్లికి తెలియకుండా నువ్వు తప్పుడు పనులు చేసావు? వాటికి మాత్రం తల్లి గుర్తురాదు. దేవుని పని చేయడానికి ఏదైనా ఒకవేళ ఆటంకం కలిగించినప్పుడు, మనకు కూడా ఆటంకం ఉన్నప్పుడు వ్యక్తులు మనం వాడుకుంటాం. కానీ క్లియర్గా యేసు ప్రభు చెప్పారు మత్తయి సువార్తలు ఏమనంటే, సిలువ నీకు దూరం అవును కాకంటే, ప్రభు ఇదిగో పేతురు చాలా ప్రేమ గలవాడు, మరి అంటున్నాడు సిలువ దూరం అవ్వాలని, మరి కొంతకాలం అయితే దూరం పెట్టి తర్వాత వస్తానన్నాడు యేసు ప్రభు. అనలేదు, వెంటనే అన్నాడు, సాతానా వెనుక్కు పొమ్ము అని చెప్పాడు. మత్తయి సువార్త 16లో ఎందుకు ఈ మాట చెప్పాడంటే, ఈ రక్తమాంసాలు ఉన్నంత వరకు కూడా మనకు దేవుని యొక్క సంగతులు బయలుపరచబడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం వచనం 17లో చెప్పిన మాట మీరు గమనించండి. ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, రక్తమాంసాలు మీకున్నాయా? మీ రక్తమాంసాలు మీకు అడ్డు అవుతాయా? భార్యకున్న రక్తమాంసాలు, తల్లికున్న రక్తమాంసాలు, తండ్రికున్న రక్తమాంసాలు కూడా అడ్డు అవుతాయా? రక్తమాంసాలు మీయే అడ్డు అవుతాయా? మీ శరీరమే నిరర్థకం అవ్వాలా? తల్లి శరీరం, తండ్రి శరీరం, భార్య శరీరం కూడా నిరర్థకం అవ్వాలంటారా? ఏమనుకుంటున్నారు? నేను సత్యనారాయణ అన్న, మీ శరీరమే నిరర్థకం అవ్వాలా? మీ కుమారుడు, మీ కోడల శరీరం కూడా నిరర్థకం అవ్వాలా మీ విషయంలో? నాది అవ్వాలండి, వాళ్ళది కూడా అవ్వాలండి. యథార్థంగా చెప్పారు, దేవుని స్తోత్రం. అందరిది అవ్వాలి. మీ విషయంలో అందరిది అవ్వాలి, నీ విషయంలో, నా విషయంలో అందరిది అవ్వాలి. ఎందుకంటే శరీరం ఎవరిదైనా శరీరమే, రక్తమాంసాలు ఎవరివైనా రక్తమాంసాలే. ఈ రక్తమాంసాలను మనం నిరర్థకం చేయకపోతే, తల్లి కదా, పేతురే కదా అని అనుకోద్దు, అది సాతానాడు. వెంటనే చెప్పాడు ప్రభు, సాతానా నా వెనక్కి పో, నువ్వు మనుషుల సంగతులే తలస్తున్నావు. ఇప్పుడు నీ సంగతులు నేను దగ్గర పెట్టుకున్నాను అనుకో, నాకు దేవుని సంగతులు బయలుపరచబడు. ఆ భయం నీకుందా? నేను ప్రశాంత్ మాతృదేవోభావం అంటావా? ఉండన్న బాబు ఈ వాక్యం నిస్సి అనకుండా జాగ్రత్త పడాలంటావా? దేవోభావం అంటావేంటి? అనవు కదా, అనుకో. ఒకవేళ సంసోన్ని తల్లిదండ్రులు అన్నారనమాట, ఒరే పిల్ల లేదనుకొని వీళ్ళు అక్కడి నుంచి పిల్ల తెచ్చుకున్నావేంటారంటే, అక్కడ రాశాడు ఆ పిల్లని దేవుడే ఇచ్చాడు, దేవుని చిత్తం అది. కొన్నిసార్లు మన తల్లిదండ్రులకు కూడా మనం వెళ్తున్న మార్గం తెలియదు, నేను వెళ్ళు మార్గం నా ఇసుకే తెలియను అన్నట్టు ఉంటుంది అనమాట. ఒకవేళ సడన్గా అమ్మ నన్ను దేవుడు సేవకు పిలుస్తున్నాడు, నేను వెళ్ళిపోతున్నాను దూరంగా, నేను ఎక్కడికి వెళ్తున్నానో మీకు చెప్పనని చెప్పి వచ్చేసారు అనుకోండి, ఇదేంటి చెప్పకుండా వెళ్ళాడంటే, ఎందుకు చెప్పిన కాడి నుంచి వాళ్ళ వెనకాల వచ్చేస్తారు, పట్టుకెళ్ళిపోతాడు. అందుకనే నేను చూపించు దేశంలో అక్కడ నువ్వు బలి అర్పించమన్నాడు కాబట్టి అడ్రస్ కూడా చెప్పకుండా వెళ్ళిపోయేవాళ్ళు ఉంటారు పరిచర్య కోసం. అంతేగాని క్లియర్గా ఫోన్ చేసి నేను పలానా వీధిలో పలానా సందులో ఉన్నాను అనకూడదు.
వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటారు కదా, అంటే సంధింటోళ్ళు అని. సంధింట అంటే సందులో ఇల్లు అని. ఆ సందులో ఉండే ఇల్లు అని అంటే మేము ఆ సందులో ఉంటామని మీరు చెప్పారనుకోండి, వచ్చేస్తారు ఆ ఇంట్లోకి. వచ్చేసి నువ్వు అమ్మాయి నేను వస్తువులన్నీ పట్టుకుపోతున్నాను, మీ ఆయన వచ్చాక చెప్పు, సేవ లేదు ఏం లేదు వచ్చేయమని చెప్పు అని వాళ్ళు వస్తువులు పట్టుకెళ్తాకు వచ్చేస్తారు. వచ్చాడు కదండి యాకోబు, వెనకాల వచ్చేయలేదు మాంగారు, వచ్చేసాడు. వచ్చేసి ఏమన్నాడు, అసలు నేను మేళతాళాలతో పంపిస్తాను కదరా నాయన, నువ్వు రాత్రికి రాత్రి ఎందుకు వచ్చావంటే వచ్చేయాల. ప్రభువు ఇక పిలుస్తున్నాడు. అసలు నీకు చూపించిన దర్శనం ఏంటి? ఫస్ట్ ఆదికాండం 28లో బేతేలు చూపించాడు. నువ్వు బేతేలుకి ఎంత దూరం వెళ్ళిపోయావు? 20 సంవత్సరాలు అయింది నేటికి. నువ్వు బేతేలు దర్శనానికి చాలా దూరంగా ఉన్నావు. సో ఏం చేశాడు, రాత్రికి రాత్రి వచ్చేసాడు అంతే. వచ్చేసినా మాంగారు ఎత్తుక్కుంటూ వచ్చేసాడండి. మాంగారు వెతుక్కుంటూ వచ్చిన యాకోబు చెప్పాడు, ఇక వెనక్కి తిరిగేదే లేదు, నేను ఇంక వెళ్ళిపోవాలి. ఇంకెంతకాలం నేను ఇక్కడ నీ మందను మేపుతూ, నేను ఇత్రో మందను మోసే మేపినట్టు నీ మందను నేనెందుకు మేపాలా? నాకు ముందు చాలా పెద్ద పరిచర్య ఉంది బాబు, నేను బేతేలుకి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. ఆదికాండం 35లో మరలా వర్తమానం వచ్చింది, నువ్వు లేచి బేతేలుకి వెళ్ళాను. వెంటనే గృహదేవతలు తీసి పారవేసి వెళ్ళాడు. కాబట్టి మీరు వెళ్తూ ఉండండి, వెనక్కి తీసుకెళ్ళిపోయే వాళ్ళు వెనక్కి వస్తారు. ఎందుకు వస్తారంటే వాళ్ళ పిలుపు, వాళ్ళ దర్శనం, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి ప్రత్యేకమైన ఎజెండా ఏమి లేదు. మీరు సేవకి వెళ్తే మిమ్మల్ని వెనక్కి తీసిపోవటం వాళ్ళకి ప్రత్యేకమైన ఎజెండా. మీరు ముందుకెళ్తే వెనక్కి లాగేయటమే వాళ్ళకి ప్రత్యేకమైన దర్శనం. అదే రాశాడు ఇక్కడ. చదవండి, నిర్గమకాండంలో 14వ అధ్యాయంలో వచ్చిన 5 ఒకసారి చదవండి. నిర్గమకాండం 14వ అధ్యాయం 5వ వచనం ఎవరైనా ఉంటే చదవండి. 14:5. ప్రజలు పారిపోయినట్టు ఐగుప్తు రాజునకు తెలుపబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధంగా త్రిప్పబడి, మనం ఎందుకు ఇలాగూ చేస్తుమి, మన సేవలో ఉండకుండా ఇశ్రాయేలీలను ఎందుకు పోనిస్తుమి అని చెప్పుకునేది. పారిపోయారా? నిజం చెప్పండి, ఇశ్రాయేలు పారిపోయారా? ఇశ్రాయేలీలు యుద్ధ సన్నద్ధులై వచ్చారు. టీవీగా నడుచుకుంటూ వచ్చారు. కుక్క కూడా తనకు 4 నాడించలేదు. పారిపోతే కుక్కలు అరవా? కుక్కలు అరిచేయా? ఎంత టీవీగా నడుచుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు వీళ్ళకి అనిపిస్తుందంట, అర్రే మనం ఎందుకు వాళ్ళని వదిలేసాం, మన సేవలో ఉండకుండా. ఇప్పుడు ప్రభు సేవకు పిలిస్తే ఇంక నీ సేవ ఏంటి? కాదురా, నేను ఇంజనీర్ చేయాలనుకున్నాను రా, నా కళ నెరవేర్చరా, అది ఒక్కటి చేయరా, అది చేసిపో, నువ్వు అది చేస్తే నేను చూస్తూ చచ్చిపోవాలని అనిపిస్తుందిరా అంటారు. అప్పుడు మీరేమన్నాలంటే, నీ సేవ చేయడానికి కాదు బాబు, ఏసు బాబు సేవ చేయడానికి ప్రభు పిలుచుకున్నాడు నన్ను, నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు నన్ను వెంటాడకని చెప్పాలి. వదిలేసినట్టు వదిలేశారు, విడిచిపెట్టేశారు, మళ్ళీ వెనకాల తరమటం ప్రారంభించారు. కానీ దేవునికి స్తోత్రం, అద్భుతం ఏంటంటే ఎవరికి వెలుగిచ్చిందో ఆ స్తంభం ఐగుప్తీయులకు కనుమబ్బయింది. ఎవరికి దారిచ్చిందో ఎర్ర సముద్రం, అది వారికి ముంచే వరదైపోయింది అనమాట. వారు ఆ వరద నీటిలో మునిగి నశించారు, లేదా ఎర్ర సముద్రం పడి చచ్చిపోయారు అనమాట. కాబట్టి పరిస్థితులు ఎలా ఉంటాయంటే, నువ్వు నిలబడితే దేవుడు నీ కోసం మిరాకిల్ చేస్తాడు. అంతేగాని సర్లే నాకు చెప్తారు ఫోన్ చేసి, అన్నయ్య ఏమనుకోకు, మరి 600 రథాలు వేసుకొచ్చాడంటే నా మీద ఎంత లవ్ లేకపోతే వచ్చాడు. 600 శ్రేష్ఠ రథాలు వేసుకొని 600 రథముల మీద మళ్ళీ డ్రైవర్లు పెట్టుకొని వచ్చాడు. మరి నేను వెనక్కి వెళ్తున్నాను అని అంటే దేవుడు ఏమంటాడు, ఇక వెనక్కి వెళ్ళేదే లేదు, వస్తే ముందుకు రమ్మాడు. వెనక్కి తిరిగితే ఉప్పు స్తంభమే. కాబట్టి ఖచ్చితంగా ముందుకే కొనసాగండి. మీకు ఇంకో విషయం చెప్పమంటారా? అసలు విశ్వాసులకు రివర్స్ గేర్ లేదు. ఉందా? జాన్ పౌల్ ఉందా? యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం చదవండి మీరు. మన రథానికి, మన చక్రాలకి రివర్స్ గేర్ లేదు. అందుకనే రాస్తాడు, అవి వెనుకకు తిరుగక ముందుకే సాగుతున్నాయి అంటాడు. జనవరి 1న తాగుబోతోడు చేసే ప్రమాణాలకి మీరు చేసే ప్రమాణాలకి తేడా ఉండదు, మరి చూసుకోండి. జనవరి 1న చేసేస్తాడు అనమాట. అమ్మతోడు, నాన్నతోడు, తల్లితోడు, అక్కతోడు అంటాడు అంతే. ఇక ఫిబ్రవరి నుంచి అందుకుంటాడు. అలా కొంతమంది అన్న దేవుడు ఏం మాట్లాడాడు అన్న, అసలు గుండె పిండేసింది అన్న అంటాడు. ఏంటి, మళ్ళీ ఫరో 600 రథాలు వేసుకొని వస్తే వెనక్కి తిరిగి వెళ్ళిపోతారండి రథం ఎక్కి. జాగ్రత్త, నువ్వు వెళ్తే ప్రభు చూస్తూ ఊరుకోడు. ప్రభు నేను పిలిచింది మళ్ళీ ఫరో సేవ చేయడానికి కాదు. పేతురు 1వ పత్రిక 4వ అధ్యాయంలో ఏమన్నాడు? మనుజాశలను అనుసరించి నడుచుకోవద్దు, గతించిన కాలమే చాలు అన్నాడు.
అపరిమితమైన ఆ దుర్వ్యాపారం అందు మీరు తమతో కూడా పరిగెత్తనందుకు వారు ఆశ్చర్యపడుతున్నారు అన్నాడు. వీడేంట్రా మనతో రావట్లేదు, ఏమనుకొని వచ్చుంటాడు? ఇద్దరు బామ్మర్దులు వెంట పెట్టుకొని యాకోబు మాంగారు, చూడు వీడు మనం వెళ్ళగానే మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు చూడు, వీడు పిరికోడురా నాయన, వాళ్ళ అన్నయ్యకి భయపడి మన దగ్గరికి వచ్చి 20 సంవత్సరాలు ఉన్నాడు, ఇప్పుడేదో వీడు కొంచెం డెవలప్ అయ్యి వెళ్ళిపోతున్నాడు, కానీ వీడు అంత స్టాండర్డ్ కాదా అని అనుకున్నారు. కానీ చక్కగా వాళ్ళకి భోజనం పెట్టి రాత్రి అంతా ఫంక్షన్ చేసుకొని జాగ్రత్తగా మీరు వెళ్ళిపోతున్నానని చెప్పి వచ్చేసాడు. దేవుడు మీకు అట్టి కృప దయచేయను కాక. వెనక్కి తిరగొద్దండి. చాలా విషయాలు మీరు తీర్మానం చేసుకున్నారు. పౌలు గారు తిమోతికి జ్ఞాపకం చేస్తే ఏమని చెప్పాడు తెలుసా? నువ్వు ప్రవచనముల నిమిత్తం పోరాటం చేయన్నాడు. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే, మంచి మనస్సాక్షి కలిగిన వాడవై 18 వచనం, నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల నిమిత్తం ఈ మంచి పోరాటం చేయి. మంచి పోరాటం అంటే అర్థం ఏంటంటే మళ్ళీ వెనక్కి తిరగకపోవడం, వెనక్కి తిరగకుండా ముందుకెళ్ళాలి. నాకు ఎందుకో ఇప్పుడు వేసే స్టెప్ వెనక్కి వెళ్తున్నట్టు ఉందా అన్నట్టు ఏయికి అసలు ఆ స్టెప్ వేయద్దు, వెళ్ళొద్దే అక్కడికి, వేరే చోటకి వెళ్ళిపోండి, వేరే చోట ఉండండి. ఎందుకంటే మళ్ళీ వెనక్కి తిరిగినట్టు అనిపిస్తే చేయండి ఆ పని. ఎందుకంటే నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనం నిమిత్తం పోరాటం చేయండి. ప్రభు స్థిరపరచాలా? రాము ఒక మాట చెప్పాడు, మేము అద్దెకుంటున్న ఇల్లు దేవుడు మాకు ఇచ్చేస్తే చాలన్నా అన్నాడు. ఎందుకన్నా? మా సొంత ఇంటి దగ్గర కాదు, ఈ అద్దెంటి దగ్గర ఇక్కడే ఉండి పరిచర్య చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. దేవుడు ఎందుకో నాకు ఇస్తాడు అనిపిస్తుంది. ఈ ఇల్లు కూడా ఎలాగుందంటే మొత్తం హాలు ప్రార్థన పెట్టుకునేటట్టు ఉందన్నాడు. యేసు ప్రభునామలో కలుగును గాక, ప్రభుకు అసాధ్యమైనది ఏది లేదు. కాబట్టి ప్రభు మిమ్మల్ని దూరంగా ఎందుకు తీసుకొచ్చాడంటే, మళ్ళీ మీరు వెనక్కి తిరగకుండా ఎందుకు ప్రభు పరిస్థితులు కల్పించాడంటే, ఈ దర్శనము, ఈ ప్రత్యక్షత ప్రభు నీకు ఇచ్చాడు. కాబట్టి తల్లిని ఇక్కడ సంతోషపెట్టాల్సిన అవసరమే లేదు. గలతీపత్రిక 1వ అధ్యాయంలో ఉంది కదా ఆ మాట. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, సందర్భం చాలా క్లియర్గా చెప్తున్నాను. ఇప్పుడు జగన్నాథపురం మందిరం ఎక్కడైతే ఉందో, ఈ మందిరం చుట్టూ ఉన్నవాళ్ళు ప్రభువుని ఎరగని వాళ్ళే. కానీ మా ఇల్లు ఎక్కడ లేదు, మా ఇల్లు చాలా దూరంగా ఉంది. అక్కడ సేవ చేయొచ్చు, అక్కడ సేవ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక కమ్యూనిటీని బేస్ చేసుకొని పరిచయం చేస్తే ఇబ్బందులు రావని అక్కడే ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ 1980 ఆ సంవత్సరాలు ఇక్కడ పరిచయం ఎప్పుడైతే ఇక్కడ స్టార్ట్ చేశారో అప్పుడు ఈ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా కేసు పెట్టారు, మరి ఆయుధాలు తీసుకొని మీదకు వచ్చారు. కానీ అనుకోకుండా ఒకసారి భయంకరమైన వరద వస్తే అప్పటికి ఈ మందిరమే డాబా కాబట్టి అందరూ వచ్చి ఇందులో ఉన్నారు. దేవుడు ఏం చేశాడంటే వాళ్ళందరి హృదయాలు శత్రుభావం తీసేసాడు అనమాట. సో మేమందరం ఆ మందిరంలోనే ఆశ్రయం పొందాం కాబట్టి అని ఇంక వాళ్ళు ఎప్పుడు ఎదిరించడం మానేశారు. ఆ తర్వాత దేవుడు చేసిన గొప్ప కార్యాలను బట్టి ఇందులో కొంతమంది ప్రభువుని నమ్ముకొని విశ్వాసులుగా మారిపోయారు. కాబట్టి దేవుడు నిన్ను ప్రభు పనికి పిలుస్తున్నప్పుడు ప్లేస్ చెప్తాడు, ఆ ప్లేస్లోనే నిలిచి పరిచయం చేయాలి. సో అక్కడ నిలిచి పరిచయం చేయడానికి నీకు ఇష్టం లేకపోయినా ప్రభు అక్కడికే మరలా ఏదోలాగా తీసుకొచ్చేస్తాడు అంతే. తర్షీషు వెళ్దామని ప్రయత్నం చేసిన మరి నినివేకి ప్రభువుని నడిపిస్తాడు, మిమ్మల్ని నినివేలో నిలబెట్టుకొని వాడుకుంటాడు. ఇక్కడ తల్లిదండ్రుల సంతోషపెట్టడం అనేది జరగదు. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చెప్పాడు కదా, 1వ వచనంలో ఏముంది? గలతీ పత్రిక 1:1 ఏముందండి? మనుషుల మూలముగానైనను ఏ మనుషుని వలనైనను కాక అని చెప్పాడు కదా. అంటే మనుషుల మూలంగా కాదు, ఏ మనుషుని వలనైనా కాదన్నాడు. అదే అధ్యాయంలో చాలాసార్లు ఏం చెప్పాడంటే, నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టేవాడిని అయితే క్రీస్తు దాసుడను కాకే పోదును. యెరూషలేములో ఎన్నికైన వారి వద్దకు నేను వెళ్ళలేదు, వారు ఎంతటి వారైనా నాకు లక్ష్యం లేదు, దేవుడు నరుని వేషం చూడడు అనే మాటలు ఇవన్నీ ఎందుకు చెప్పాడంటే, పౌలు గారి దగ్గరికి చాలామంది వచ్చి చాలాసార్లు ఏం చెప్పారంటే, ఒక నార్మల్ బిలీవర్ ఉండొచ్చు కదా, ఎందుకు నీకు అంత అవసరమా? నువ్వు ఇప్పుడు సేవ అని మొదలెడతావు, నువ్వు సేవ అని మొదలు పెడితే నువ్వు క్రైస్తవుడు అని తెలిసిపోతావు. క్రైస్తవుడు అని తెలిస్తే మరి యూదా మతంలో ఉన్న మన ఆధిక్యతలు ఏమైతాయి? సున్నతి పొందామనే ఆధిక్యత, పరిసయుడు అనే ఆధిక్యత, మరి ధర్మశాస్త్రం విషయంలో అనిందుడు అనే ఆధిక్యత, బెన్యామీను గోత్రికుడు అనే ఆధిక్యత, హెబ్రీయుడు అనే ఆధిక్యత, ఇవన్నీ పోతాయిరా బాబు. నార్మల్ బిలీవర్ గుండు నువ్వు ఈ బైబిల్ పట్టుకుని వాక్యాలు చెప్పడం మానే
నార్మల్గా చర్చికి వెళ్ళి వచ్చేస్తూ ఉండు, ఇబ్బంది ఉండదు అని ఎంతమంది చెప్తారు? అటువంటి వారు ఎవరికి దొరకలేదు ఆయన ప్రభు పిలవగానే ఫస్ట్ అరేబియా దేశంలో పోయాడు. ఎందుకు పోయాడంటే కొందరికి దొరకకుండా ఆ దూరంగా వెళ్ళిపోయి ఉపదేశం పొందుకొని అప్పుడు చెప్పాడు, నేను పొందిన సువార్త మనుషుని యోచన ప్రకారమైంది కాదు, నేను మనుషుల వల్ల దాన్ని పొందలేదు అని చెప్పేశాడు క్లియర్గా. కాబట్టి దూరంగా ఒకవేళ ఉంటే ఎందుకున్నాము అనేది కూడా మనకు స్పష్టంగా ఉంది. నేను ఒక ప్రశ్న అడుగుతాను, ఎంతమంది తమ కుటుంబాలను విడిచిపెట్టి దూరదేశంలో ఉంటున్నారు? ఎందుకు ఉంటున్నారు? మీలో కూడా కొంతమంది దూరదేశం వెళ్ళారు కదా. మన సత్యనారాయణ గారు, దుబాయ్ సత్యనారాయణ గారు, ఇండియా సత్యనారాయణ గారు కాదు కదా, ఆయన కూడా చాలా దూరంగా ఉన్నాడు కదా చాలా కాలం. ఎందుకు దూరంగా ఉన్నారు? వ్యాపారం నిమిత్తం దూరంగా ఉన్నారు, అంతేనా? బిజినెస్ పరంగా దూరంగా ఉన్నారు, అంతేనా? మరి మనకు ప్రభు తలాంతులు ఇచ్చి సేవకులకి ఏం చెప్పాడు? మీరు వీటితో వ్యాపారం చేయండి అన్నాడు. మరి వ్యాపారం చేసేవాడు ఇంటికి దూరంగా ఉండినప్పుడు నువ్వెందుకు దూరంగా ఉండవు? హోమ్ సిక్, నాకు నేను అమ్మ లేకపోతే ఉండలేను, నాన్న లేకపోతే ఉండాలంటే ఎట్లా? నువ్వు దూరంగా ఉండాల్సి వస్తే ఉండాలి ఇంకా అంతే. ఎందుకంటే వ్యాపారం చేసుకునేవాళ్ళు ఆదాయం కొరకు దూరంగా ఉన్నప్పుడు మన ఆత్మల కొరకు దూరంగా ఉన్నాం, పరిచర్య ఫలించాలని దూరంగా ఉన్నాం. కానీ దూరంగా ఉండటం వల్ల ఎన్నో బాధలు ఉంటాయి, కానీ వీటన్నిటిలో ప్రభు మనకు సహాయం చేస్తాడు. ఈ అధ్యాయంలో మనం చూసే అద్భుతమైన మాట అదే, నేను అది చెప్పి ముగిస్తాను. దినవృత్తాంతాల 2వ గ్రంథంలో ఈ ఉదయకాలం మనం చదివిన దగ్గర సహాయం అనే మాట ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. సమాధానం అన్నాడు, ప్రత్యక్షత అన్నాడు, ఉపదేశం అన్నాడు. దాంతోపాటు దినవృత్తాంతాలు 2వ గ్రంథం 15వ అధ్యాయంలో 9వ వచనం, అతని దేవుడైన యెహోవా అతనికి సహాయుడై ఉండుట చూచి ఇశ్రాయేలు వారిలోని విస్తారమైన జనులు అతని పక్షం చేరు. ఎవరి పక్షమున? యోధారాజు పక్షం. యోధారాజుకు ఇశ్రాయేల్కి ఏం సంబంధం అసలే? ఇశ్రాయేల్కు రాజు లేడా? ఉన్నాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు యోధారాజు పక్షం చేరారు. ఎందుకు? ప్రభు అతనికి సహాయుడై ఉండుట చూశారు. పొతీఫరు యోసేపు చేతిలో సమస్తం సఫలమవటం చూశాడు. మీకు ప్రభు సహాయం చేయటం అందరికి అర్థం కావాలి. ఎంత గొప్ప సహకారం అండి! ఏది చేసినా కూడా ప్రభు అతనికి సహాయం చేస్తున్నాడు, అతనికి ప్రభు సఫలత ఇస్తున్నాడు అని అర్థమైపోవాలి. ఇక్కడ మనం అదే చూస్తున్నాము. 9వ వచనంలో విస్తారమైన జనులు అతని పక్షాన్ని ఎందుకు చేరారంటే ప్రభు అతనికి సహకారుడు. మార్క్స్ వార్త 16వ అధ్యాయం 19లో కూడా చెప్పాడు, ప్రభు మనకు సహకారం చేయటం మనం చూస్తాం. ఒకవేళ ప్రభు మనకు సహాయం చేయకపోతే అందరూ మనకు సహకరించిన మన బండి ముందుకెళ్దాం. కొన్నిసార్లు ఎంతోమంది మనల్ని ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అంటారు కదా, మీరు క్రేన్లతో లేపిన పని అవుదా అంటారు. ఎందుకు? జాకీలెట్లు లేపుతారు కొంతమందిని. నాకు చాలాసార్లు దేవుని సేవకులు భానుశ్రీ అన్న ఒక విషయం చెప్తూ ఉండేవారు అనమాట. ఈ విషయం చాలామంది చెప్పారు. హైదరాబాద్లో కావాలని కొంతమందిని జాకీలట్టుకుని లేపి పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పుకుంటూ వచ్చారనమాట. ఎందుకంటే వరం లేని వారిని, నడిపింపు లేని వారిని ఏదోలాగా నిలబెట్టేసి మనోడు ఒకడు ఉన్నాడు అక్కడ, ఇక మందే అంతా పెత్తనం అంటానికి కొంతమంది చేస్తారు. కానీ ప్రభు మనకిచ్చిన దర్శనం ఏంటంటే మృతులలో నుండి ప్రభు మనల్ని లేపుతాడు. రోమాపత్రిక 8:11, రోమాపత్రిక 6:4 తండ్రి తన మహిమతో మనం లేపుతాడు. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయంలో రాశాడు, ప్రభావంతో ప్రభు లేపుతాడు. కొరింథీ మొదటి పత్రిక 6లో చెప్పాడు, శక్తితో లేపుతాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 17 నుంచి చెప్పాడు, బలాతిశయంతో లేపుతాడు. ఆయన మహిమతో, ఆయన ప్రభావంతో, ఆయన బలాతిశయంతో, ఆయన శక్తితో మనం లేపబడి నిలబెట్టాలి తప్ప, అన్నా ఇదిగో నన్ను ఎవడు ప్రసంగికుడి కింద గుర్తించట్లేదు, కొంచెం నన్ను నిలబెట్టి వాడుకో, అప్పుడు నేను అందరికీ పరిచయం అవుతాను, మీ ప్రాంతానికి నన్ను పిలుచుకోండి, నన్ను వాడుకోండి అనేది కాదు మన పరిచర్య. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో పౌలు గారు చాలా క్లియర్గా ఏం చెప్పారంటే, ప్రభు మమ్మల్ని లేపి మరి ప్రభు మమ్మల్ని నిలబెడతాడు అనే మాట మరి క్లియర్గా 14-15 వచనాలు చెప్పాడు. ప్రభు అయిన యేసును లేపిన వాడు మమ్మను కూడా లేపి నిలబెడతాడు. ఎవడు మన లేపక్కర్లేదు. ఓకేనా? ముందు వెనకాల తోకలేం లేకపోయినా పర్లేదు, ఒకవేళ ఉంటే ఉంచుకోండి, దేవునికి స్తోత్రం. దేవుడు మీకు ఇచ్చాడు,
లేకపోతే తీసేసేయండి, మీకు లేవు. లేకపోయినా ప్రభు మిమ్మల్ని నిలబెడతాడు. ఓ ప్రత్యేకమైన రీతిలో మిమ్మల్ని వాడుకుంటాడు. ఓ ప్రత్యేకమైన రీతిలో మిమ్మల్ని ప్రజలకు పరిచయం చేస్తాడు. ఇటీవల సిస్టర్ గారు ఒక సేవకుడి గురించి, మన సేవకుడి గురించి అన్నారు. అన్న చెప్తే బాగా అర్థమైద్ది అన్న వాక్యం, అన్నని పిలిచి వాడుకుంటాము అని. ఎస్, దేవునికి స్తోత్రం. ఒక ప్రత్యేకమైన రీతిలో ప్రభు నేను వాడుకుంటాడు, నేను అందరికీ పరిచయం చేస్తాడు. కాబట్టి ఎవరు మనం లేపాల్సిన అవసరం లేదు, ఎవరు మనకు సహకరించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంతమంది నిలబెట్టినా నిలబడకపోతే ఎలాగా? ఇంతమంది నిలబెట్టినా నిలబడకపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ వరం ప్రభు ఇచ్చినప్పుడు, సహకారం ప్రభు అందిస్తున్నప్పుడు, మనకి ఎటువంటి మనుషుల అండ లేకపోయినా మనం నిలబడటం, ప్రభు ఆడుకోవటం, ప్రజలు చూసి నీ పక్షమును చేర్చబడాలి. సో దేవుడు అట్టి కృప మీకు దయచేయను గాక. పైనుండి లేదు, ప్రక్క నుండి లేదు, వెనక నుండి లేదు, అంతా ప్రభు నుండే మనకు సహకారం అనేది మీరు తెలుసుకొని ప్రభు మీద ఆనుకోండి. ప్రభు మీద ఆనుకొని పరిచయం జరిగిద్దాం. ప్రభు మనల్ని అందరినీ సహాయం చేయను గాక. ఏమనుకోవద్దు, నిన్న ఈరోజు నేను వాంటెడ్లీ వాక్యం చెప్పానని ఎవరన్నా అనుకుంటారేమో. ఇది అనుకునేవాళ్ళు అనుకోండి, కానీ ఇది నిజంగా దేవుని వాక్యం అని అనుకునేవాళ్ళు వాక్యానికి అప్పగించుకోండి. దేవుడు నిజంగా నా హృదయంలో ఈ తలంపులు వాక్యం చెప్పేంతవరకు పుట్టించట్లేదు. ఎందుకంటే మళ్ళీ నేను ఎగ్జాంపుల్స్తో రావడానికి అవకాశం ఉంది కాబట్టి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పకుండా ఉండటానికి దేవుడు నేను కూర్చొని వాక్యం అందిస్తున్న సమయంలో ఈ తలంపులు నా హృదయంలో దింపాడు తప్ప ముందుగా ప్రిపేర్డ్ మెసేజ్లు కాదు నిన్న కానీ ఈరోజు కానీ. కాబట్టి మీలో ఎవరైనా మనుషుల వాక్యం అని ఎంచితే మాత్రం ఖచ్చితంగా మీరు సేవకుడిని అగౌరవపరిచినట్టే. దేవుని వాక్యం అని ఎంచండి, వాక్యం మీలో కార్యసిద్ధి కలిగించిద్ది. ప్రభు పని కొరకు మీరు నమ్మకంగా ముందుకు కొనసాగండి. వెనక్కి లాగేవాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ మాటలు వినకండి. ఎవరిని చూసి మీరు శోధించబడొద్దని ప్రభు పేట తెలియచేస్తూ, మరి ప్రభు మనకి ఇచ్చిన ఈ పని పౌరుషంగా జరిగిద్దాం. దేవుడు మనకు సహకరిస్తాడు. కొందరు మేము ఇస్తాము, మేము చూస్తామని చెప్పిన వాళ్ళు కూడా తర్వాత మనకు కనపడరు. వాళ్ళని తిట్టుకుంటూ ఉండకండి, ఎందుకంటే వాళ్ళు ఉండటం వల్ల మీకు అభ్యంతరం అని చెప్పి దేవుడే మరి మోషేతో మరి తన మామ ఉంటానని చెప్పాడు కదా. తను సడన్గా వెళ్ళిపోతానన్నప్పుడు మోషే ఏమన్నాడు? నాకు ఈ ప్రాంతాలు తెలియదు, నువ్వు ఉండమని చెప్పాడు. కానీ ఎల్లకాలం అందరూ మనతో ఉండరు. సో మనం ఒంటరిగా ప్రయాణం చేయాలి ఈ సేవా జీవితంలో. కాబట్టి దేవుడే కొందరిని మన దగ్గర నుంచి తీసుకొని వెళ్తాడు. వాటన్నిటికీ రెడీ అవ్వండి. యెహోషువ మోషే వెనకాలే ఉన్నాడు. దేవుడు వెంటనే మోషేని పిలిచాడు, యెహోషువ నిలబడ్డాడు. ఎలీషా ఏలియా వెనకాలే ఉన్నాడు, ఏలియాని దేవుడు పిలిచాడు, ఎలీషా నిలబడ్డాడు. నిలబడాలి. ప్రభు ఏమి వదిలిపెట్టడండి, మీకేం తక్కువ కాదు, నేను నిన్ను విడవని ఎడబాయనని చెప్పాడు యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో. నీకేం తక్కువ కాదన్నాడు ద్వితీయోపదేశకాండంలో. కాబట్టి మనమైతే సింహపు పిల్లలైనా లేమి గలవే ఆకలిగా ఉంటాయి, కానీ దేవుడు నీతిమంతుల సంతానాన్ని విడిచిపెట్టడు. దావీదు అదే చెప్పాడు, నేను చూడలేదు దాన్ని అన్నాడు. కాబట్టి దేవుడు నమ్మకంగా మనల్ని పోషిస్తాడు. వాటి ప్రభు మీద ఆనుకుందాం. ప్రభు మీకు అట్టి కృప సమృద్ధిగా ఉదయకాలం దయచేయను కాక. ఈ తలంపులు ప్రభు మనందరి వినికిడిలో దీవించు. ఆమేన్. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 15వ అధ్యాయం నుంచి రాజైన ఆసా పరిపాలనలో ఓబేదు కుమారుడైన అజర్యా గారి మీదకి ఆత్మ దిగొచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆ యొక్క ప్రత్యక్షత కలిగి ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ యొక్క మాటల్ని ఆశా గారు ఏ విధంగా అయితే తీసుకుని దాని ప్రకారం ఆయన దేవుని యొక్క చిత్త ప్రకారం ఆయన ఏ విధంగా ప్రవర్తించారో, అలాగే ఆయన తల్లి అయినటువంటి మయక్క నిలబెట్టినటువంటి దేవతా స్తంభాలను వాటిని కూడా పడగొట్టి ఆయన ఏ విధంగా అయితే ప్రవర్తించారో, యథార్థంగా నమ్మకంగా దేవుని పట్ల దేవుని ఉద్దేశం పట్ల ప్రవర్తించారో జ్ఞాపకం చేస్తూ ఈ రోజున మనకు కూడా ప్రత్యక్షత కలిగినటువంటి వారు, ఆత్మ ద్వారా వరం కలిగి నడిపించబడుతున్నటువంటి వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటల ప్రకారం దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం దేవునికి విరుద్ధమైన ఉన్నప్పుడు మనం కూడా సరి చేసుకోవాలన్న విషయాన్ని కూడా ప్రభు మాట్లాడాడు. దేవుని యొక్క మార్గంలో దేవుని యొక్క చిత్తంలో వెళ్తున్నప్పుడు మన ప్రయాణం అంతా కూడా తిన్నని మార్గంలో ఉంటుందని, అది ఆ యొక్క మార్గంలో సమాధానం ఉంటుందని. కాబట్టి ఎప్పుడైతే ఆ మార్గంలో మనం దేవుని చిత్తమైన ప్రయాణం సాగుతున్నప్పుడు ఎంత సక్రమంగా జరుగుతుందో, ఎప్పుడైతే దేవుని చిత్తానుకూలమైనటువంటి ప్రయాణం చేయనప్పుడు
మనకి అన్ని విషయాల్లో కలిగే ఆటంకం గురించి, ఇలా కల్లోలం, కష్టం, బాధలు జరుగుతాయి అన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ, అలాగే దేవుని యొక్క పరిచర్యలో పిలిచినప్పుడు ఆ పరిచర్యకు మనం అప్పగించుకున్నప్పుడు జరిగే పరిస్థితులు కూడా, ప్రారంభంలో ఎదుర్కొనే పరిస్థితులు, మనం ప్రభు పిలుస్తున్నాడు కదా, ఉన్నటువంటి ఇవన్నీ విడిచిపెట్టి వెళ్తే దేవుడు పోషిస్తాడా లేదా అని కొంతమందికి కలిగే అనుమానం. అలాగే ఆయన నమ్మదగిన వాడు, పిలిచిన వాడు ఆయన పోషిస్తాడని మనం ముందుకు కొనసాగినప్పుడు ఏర్పడే పరిస్థితులు, దేవుడు ఏ విధంగా పరిచర్లో మరి ముందుకు కొనసాగిస్తాడో, వారి జీవితంలో, వారి తండ్రి గారి జీవితంలో ఎదురైనటువంటి పరిస్థితులు ఆమె వివరిస్తూ, దేవుడు ఏ విధంగా నమ్మకత్వంగా పోషిస్తాడో, పరిచర్యకు పిలిచినప్పుడు అవసరమైతే కుటుంబంలో ఉన్నటువంటి వారు, రక్త సంబంధికులు, మరి తల్లిదండ్రులు గాని, కుటుంబంలో ఉన్నవారు గాని పరిచర్యకు పిలిచినప్పుడు వారు ఆటంకపరుస్తారు. అయినా దేవుడు పిలిచినప్పుడు మనం దాన్ని అప్పగించుకుని మనం ముందుకు కొనసాగితే ఏ విధంగా దేవుడు ఆశీర్వదిస్తాడని, అవసరమైతే మనకు ఉన్నటువంటి ఉద్యోగాన్ని, అవసరమైతే ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా విడిచిపెట్టవలసి వస్తుంది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు ఏ విధంగా పోషిస్తాడన్న విషయాన్ని, కాబట్టి దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఇది మనుషుల వాక్యమని ఎంచక దేవుని దగ్గర నుంచి వచ్చిన మాట అని మనం ఎంచుకొని ముందుకు కొనసాగాలని, పరిచర్య గురించి ప్రాముఖ్యంగా ఈ రోజున పరిచర్యకు పిలిస్తే ఏర్పడే పరిస్థితుల గురించి దేవుడు చాలా స్పష్టంగా సేవకుల ద్వారా మాట్లాడారు. కాబట్టి సేవా పిలుపు ఎవరికైనా ఉంటే గనక వారు సిద్ధపడాలని ప్రభు పేరు తెలియజేస్తూ, శ్రేష్టమైన సంగతులు పరిశుద్ధాత్మ సాయంతో అందించిన సేవకులు కూడి పక్షం వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సాయంత్రం రాజమండ్రిలో కుమారదేవంలో జరిగే బైబిల్ స్టడీల కొరకు, అలాగే రేపు ఎల్లుండి హైదరాబాద్ ప్రాంతంలో జరిగే పరిచయ కొరకు, ప్రయాణం కొరకు ప్రార్థించవలసిందిగా తెలియజేస్తున్నాను. అలాగే అక్టోబర్ 8 నుంచి 11 వరకు విశాఖపట్నంలో జరగనున్నటువంటి యొక్క కాన్ఫరెన్స్ కొరకు ప్రార్థన చేయండి. ఈ సమయంలో ముగింపు ప్రార్థనతో ఈ కూడికి ముగింపు చేసుకుందాం. ఇప్పటివరకు వాక్యమైన ప్రియులకు, అలాగే పరిచర్లో సహకరిస్తున్న ప్రియులకు ప్రభునామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఎవరైనా ప్రార్థన చేయాలని ఆసక్తి కలిగిన వారు ఈ ముగింపు ప్రార్థన చేసినట్లయితే కూడికి ముగింపు చేసుకుందాం. చేస్తారండి, చేయండి. స్తోత్రములు దేవా, స్తోత్రములు నాయన, స్తుతులు స్తుతులు స్తోత్రములు. మా పరిశుద్ధుడా, ప్రియా, మా పరలోకపు తండ్రి, మీకు స్తుతులు నాయన. ప్రేమ కనికరముల చేత దేవా మమ్మల్ని నడిపిస్తున్న నీ కృపదైశ్వర్యాన్ని బట్టి ప్రభువా, ఈ ఉదయకాల సమయమున మాకు ఇచ్చిన అనేకమైన సంగతులను బట్టి అయ్యా మీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా. అయ్యా మీ దాసుల ద్వారా దేవా, వారి నోట, వారి మనసులో, వారి హృదయంలో మీరు ఉంచిన ప్రతి తలంపుని, ఆలోచనని మా ఎదుట ఉంచినందుకు ప్రభువా, అయ్యా మేమందరము ఈ మాటలను, ఆలోచనలు అయ్యా మేము ఏకీవించి నాయన తీసుకున్నప్పుడు ప్రభువా, మాకు ఎటువంటి మా మార్గంలో ఎటువంటి కష్టం ఉండదు నాయన, సమాధానమే ఉంటది ప్రభువా, సంతోషమే ఉంటది ప్రభువా. అయ్యా మీరు మాట్లాడారు ప్రభా మాతో, మేము నమ్ముచున్నాం ప్రభువా. అయ్యా మీరు మమ్మల్ని అయ్యా నిజంగా ఈ దినమని ఎవరిని ఆనుకోకుండా, ఎవరిని అత్తుకోకుండా పునరుద్ధానంలో నుంచి మమ్మల్ని ప్రభువా, మృతుల్లో నుంచి లేచిన గొప్ప తండ్రివి, పునరుద్ధానుడివైన అటువంటి శక్తితో మమ్మల్ని, మీ వాక్యపు శక్తితో మమ్మల్ని పోషిస్తున్న దేవుడివి, మీకు వందనాలు స్తోత్రములు. మా మార్గాలు మేము సరి చూసుకోవాలి. మేము ఎవరి పక్షాన ఉన్నామో నిజంగా యెహోషువ వలే ప్రభువా, అయ్యా ఇష్టమైతే బయలు, మీకు ఇష్టమైతే ఏ మార్గం మీరు ఎంచుకుంటారో ఆ మార్గం వైపు వెళ్ళమని అయ్యా, దేనికి మేము ఆయన సిరికి దేవునికి మేము ఎవరికి మేము దాసులమో ఆలోచించుకోవాలి. ప్రతి విషయాన్ని బట్టి మమ్మల్ని మేము ప్రక్షాళన అయ్యా నీ సన్నిధిలో ఆ వాక్యాన్ని బట్టి ప్రభా ఆలోచించుకునే జ్ఞానం మాకు దయచేయండి. మీ సన్నిధిలో నిలిచి ప్రభా అయ్యా సమాధానకరమైన మార్గంలో, ప్రత్యక్షతలో, ఉపదేశంలో మేమందరం నిలిచి తండ్రి అయ్యా అయ్యా మీరు చూపుతున్న మార్గంలో మేము నడుచుటకు మీరు కృప దయచేస్తున్నందుకు వందనాలు. నిజంగానే ఎవరిని ఆధారం చేసుకోకూడదు, మా శరీరాలను ఆధారం చేసుకోకూడదు అయ్యా. మాకు నాయన మా పక్షంగా అయ్యా నిలిచిన దేవా అనేక శరీరులు ఎవరైనా వారిని ఆధారం చేసుకోక మీ మాట చొప్పున దేవా అయ్యా మీ నడిపింపు, మీ సహాయం వల్ల మేము
అయ్యా నిజంగా మాకు చెప్పుల వారైన నులిపోగైన మాకొద్దు ప్రభా. ఈ దినమున మీ వలన మేము ఆశీర్వదించబడాలి. అటువంటి కృపలో మమ్మల్ని నడిపించండి ప్రభా. మీకు వందనాలు, స్తోత్రములు. ప్రతి ఒక్క సేవకులను ఆ విధంగా నాయనా అయ్యా మీరు సిద్ధపరచండి అయ్యా. అయ్యా వందనాలు, స్తోత్రములు. అయ్యా తండ్రి సేవ నాయన, సేవ వట్టి జ్ఞానంతోనే కాదు అనుభవంతో కూడింది ప్రభా. ఒక్కొక్కరి జీవితాల్లో మంచి సేవకులుగా ఒక్కొక్కరు నాయన అనేక ఆత్మలకు నిజంగా ఈ దినమున ప్రభా మంచి సేవకులుగా దేని మీద ఆధారపడకుండా మీరు చూపుతున్న తండ్రి కృప మీద నాయన, మీరు నడిపిస్తున్న విధానం మీద, ప్రత్యక్షత మీద, దర్శనం మీద, ఉపదేశం మీద ఆధారపడి ప్రభా చిత్తం ప్రభా మేము ఉన్నామని సెలవిస్తూ ప్రభా ముందుకు వెళ్ళే భాగ్యం ప్రతి ఒక్క సేవకులకు దయచేయండి ప్రభా. అయ్యా విశ్వాస జీవితంలో అయ్యా మేము ముందుకు వెళుతుండగా మమ్మల్ని వెనక్కి లాగేవారు అనేకులు ఉన్నారు ప్రభా. అయ్యా అనేక మాటల చేత అలాంటి పరిస్థితుల్లో మేము వెనుదీయక ప్రభా అయ్యా మిమ్మల్ని మేము తండ్రి గట్టిగా నాయన మేము కలిగిన దాన్ని పట్టుకున్న దాన్ని గట్టిగా ఎక్కడ జారి విడుచుకోకుండా ప్రభా మాకు మీ జీవితంలో మేము ముందుకు వెళ్ళటకు మాకు సహాయం చేసే దేవుడు అయ్యా. మా సహాయకుడు నీవే. ఆశ నిజముగా ప్రభా అయ్యా ఉదయదేమో ఆత్మ అయ్యా ప్రకటించినప్పుడు ప్రభా లోబడ్డాడు ప్రభా. ఈ దినమున దైవజనులుగా బిడ్డల నోట మీరు ఉంచిన ప్రతి మాటకి మేము లోబడి ప్రభా ముందు వెళ్ళుటకు మాకు సహాయం చేస్తున్న దేవుడు అయ్యా. మేము స్థిరంగా నాయన మీ సన్నిధిలో నిలబడి మేము స్థిరులై కదలని వారుగా క్రీస్తునందు ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి ప్రభా అట్టి ప్రేమలో మేము నడుచుటకు మీరు కృప దయచేయండి ప్రభా. నిజంగానే ఫరోనైనా అయ్యా ప్రజల విషయంలో మేము అనవసరంగా వారిని వదులుకున్నామని వారు ఆలోచిస్తున్నప్పుడు ఈ దినమున ప్రభా వారిని నీట ముంచిన దేవుడు నాయన, వారిని నీట ముంచిన దేవుడు నాయన మమ్మల్ని ఈ దినమున ప్రభా అనేక పరిస్థితుల్లో కూడా మమ్మల్ని అయ్యా లేనుతున్న దేవుడు నాయన. అయ్యా తన బట్టను విడిచి అయ్యా లేచి దిగ్గున లేచి తండ్రి తెగింపు ఏ విధంగా ఆ దినం దేవా అలాగూ మేము కూడా ప్రతి విషయంలో తెగించిన ఆయన అయ్యా ముందడుగు వేస్తూ తండ్రి ముందుకు నడుస్తూ ప్రభా మేము దేన్ని కుడికైనా ఎడమకైనా తిరక్క ప్రభా పైన దాన్ని కానీ కింద వాటిని కానీ ఏటిని చూడకుండా ప్రభా మా ఆత్మీయ జీవితాన్ని ప్రభా స్థిరపరిచే దేవునికి మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం అయ్యా. మీరు ఇంకా నాయన ఆధ్యాత్మికమైన స్థితిలో మేము ఇంకా స్థిరులుగా ఉండున్నట్టు ఆశీర్వాదకరంగా ఉన్నట్లు ప్రభా అయ్యా ఎక్కడ మాకు తక్కువ కాదు, మాకు లేమి కలగదు ప్రభా. అటువంటి అయ్యా బలమైన విశ్వాసంతో మమ్మల్ని నడిపిస్తున్నందుకు అయ్యా విశ్వాసమును బట్టి ప్రభా మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు 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 చెల్లించుకుంటూ ప్రభా ఈ ఉదయకాల సమయమున ప్రభా మాకు ఇచ్చిన వాక్య సందేశమును బట్టి ప్రభా అయ్యా ఈ వాక్యం యొక్క తండ్రి అయ్యా ఎన్నో మలుపులు తిరుగుతున్నాం ప్రభా. నిజంగా ఈ వాక్యాన్ని బట్టి మా జీవితంలో ఎన్నో అయ్యా మా జీవితంలో ఎక్కడో ఉన్న బలహీనంగా ఉన్న తండ్రి రెల్లువంటి వారు ఉన్న మా బ్రతుకుల్లో ఈ దినమున బలమైన పాత్రలుగా ఒక్కొక్కరిని నాయన నింపుతున్నందుకు వందనాలు. మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు, పౌలు గారు అన్నట్టు అధికారంని బట్టి అతిశయించలేదు ప్రభా. తన ప్రత్యక్షతలో మీరు ఇచ్చిన తండ్రి అయ్యా కృపను బట్టి ప్రభా యేసయ్య ఉపయోగించుకోవచ్చు. నిజంగానే ఈ దినమున అనేకులు ప్రభా అధికారాలు ఉపయోగించుకొని జీవిస్తున్నారేమో కానీ ప్రభా అయ్యా ఈ దినమున మాకు దేవా మీరు ఇచ్చిన అయ్యా దైవజనులను బట్టి తండ్రి అయ్యా గొప్ప ప్రత్యక్షతలను బట్టి మీకు వందనాలు. అట్టి స్థితిలో మేము అందరము కలిసి ప్రభా ఏక ఆత్మతో ఏక మనసులతో ఏక భావాలతో ప్రభా మేమందరము కలిసి కట్టుగా మీ పనిలో ప్రభా నమ్మకస్తులుగా మేము ఉండాలి. యథార్థమైన భక్తి చేయాలి ప్రభా, యథార్థంగా ఆరాధించాలి, యథార్థంగా ఉండాలి. ప్రతి విషయంలో ప్రతి ఆలోచనలో మేము యథార్థంగా ఉండాలి ప్రభా. అట్టి కృప జ్ఞానం మాకు దయచేయండి ప్రభా. ఎక్కడ మాలో తండ్రి దురాలోచనలు గాని దుష్ట తలంపులు గాని ఎక్కడ మేము చోటు ఇవ్వకూడదు ప్రభా. మీ మాట చొప్పున వల వేస్తే దేవా అయ్యా మీ మాట చొప్పున వల వేయాలి ప్రభా. మీ మాట చొప్పున మా జీవితంలో ఉన్న ప్రతి దురాలోచనలు కడుక్కొని ప్రభా ఆ వలను శుభ్రం చేసుకున్నప్పుడు ప్రభా మా ఆలోచనలన్నిటినీ శుభ్రం చేసుకొని ప్రభా ఈ దినమున మీ మాట చొప్పున మేము నిలబడి అయ్యా మీ మాట చొప్పునే మేము నాయన ముందుకు వెళ్ళటకు అది మాకు సమాధానకరం, అది మాకు ముళ్ళు కాదు నాయన. అయ్యా పడినన్న దినములు
చాలు దేవా. అనేక మార్గాల్లో నడిచి మేము ఎన్నో ఎన్నో అనుభవిస్తూ ప్రభా అయ్యా మా జీవితాన్ని మా కాలాన్ని వ్యర్థం చేసుకున్నాం. ఇకనైనా మా జీవితంలో స్థిరమైన ఆలోచనతో దేవా ఒక్కొక్కరి జీవితాల్లో వింటున్న కొలది వాక్యం వింటున్న కొలది ప్రభా ప్రత్యక్షతలు వస్తున్న కొలది దర్శనాలు వస్తున్న కొలది ప్రభా అయ్యా మీ కొరకు ప్రభా అయ్యా అది ఏదైనాను కరువైనను ఖడ్గమైనను అది ఏదైనాను మరణమైనను అది తండ్రి ఏమైనను ఏదైనాను అది ఉన్నత స్థితి అయినను దేవా ఏ స్థితి అయినను మీ నుంచి ఎడబాయందిగా ప్రభా అయ్యా మాకు దేవా మొదటిగా మీ సన్నిధిలో మీ సహవాసంలో ప్రభా మాకు అటువంటి నాయన అయ్యా గొప్ప అంతస్తుగా మేము కట్టబడినట్టు దేవా అయ్యా అట్టి కృప దయచేయండి. ఆశావలే నాయన వ్యర్థమైన వాటన్నిటిని నాయన పారవేసినట్టు పడవేసినట్టు ప్రభా మా జీవితంలో ఇంకా ఎక్కడున్నాయో మేము వెతుక్కొని ప్రభా వ్యర్థమైన ఆలోచనలు వ్యర్థమైనవి అన్నిటినీ మేము పారవేసే శక్తి మాకును దయచేయండి. విన్న వాక్యం ప్రతి ఒక్క హృదయాల్లో పంచేయాలి, ప్రతి మనస్సులో పంచేయాలి. గ్రహించిన కొలది జ్ఞాపకంతో ప్రభా మమ్మల్ని జీవింప చేస్తున్న ఈ వాక్యం ద్వారా ప్రభా అనేకులకి మేము సాక్షార్థంగా ఉండాలి, అనేకులకి మేలుకరంగా ఉండాలి, అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రభా. నమ్మకస్తులుగా ఉండాలి, సంఘానికి నమ్మకస్తులుగా ఉండాలి, సంఘంలో నమ్మకస్తులుగా ఉండాలి ప్రభా. అయ్యా అయ్యా దైవజనులకి మేము నమ్మకస్తులుగా ఉండాలి ప్రభా. వారి నాయన ఎక్కడా కూడా మాలో ప్రభా ఒక్కొక్కరి జీవితాల్లో మాలో ఎలాంటి దురాలోచనలు ఉన్న వాటన్నిటిని మేము పడవేసిన ఆయన అయ్యా ఇంతకాలం మా జీవితంలో అయ్యా మేము పొందుకోబోతున్న గొప్ప మహిమని ప్రభా అయ్యా ఇంతకాలం మేము చూడని మహిమని మేము అనుభవించబోతున్నామని అయ్యా నిజంగా మేము అనుభవించబోతున్నాం ప్రభా. అటువంటి ప్రత్యక్షతలోకి మమ్మల్ని నడిపిస్తున్న దేవా, నడిపిస్తున్న ప్రతి సహవాసమును బట్టి వందనాలు. ప్రతి ప్రదేశంలో బిడ్డల్ని నిలబెడుతున్నందుకు వందనాలు. స్తోత్రములు దేవా. మీకు నాయన బిడ్డలు ప్రయాణం చేస్తుండగా ప్రతి ప్రయాణాన్ని మీరు ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు. ప్రతి మేరలు ఆయన అయ్యా మీ నిజంగా మేరలను సాగిస్తున్నందుకు వందనాలు. స్తోత్రములు అయ్యా. తండ్రి ఇస్సాకు వల్లే నాయన పూడ్చివేయబడిన బావులన్నిటినీ మరలా మీరు తవ్వుతున్నందుకు వందనాలు అయ్యా. తండ్రి అయ్యా వందనాలు, స్తోత్రములు. ఆ ఓటలన్నీ మావే ప్రభా, ఆ ఓటలన్నీ మావేనయ్యా. అయ్యా అందరం కలిసి ఈ ఓటల్లో నిలిచి ఉండి ప్రభా ఆ ఓటల్లో మేము ఆనందిస్తూ ప్రభా పరవశంతో తండ్రి పరవళ్ళు త్రొక్కుతూ ప్రభా అనేకులకి ప్రభా మేము నిజంగా వీరిలో ఇంత సంతోషం ఎక్కడదని ప్రభా అయ్యా అనేకులు చూచినట్లు ప్రభా ఈ దినమున ఆశానైనా ఏ విధంగా ప్రజలను అయ్యా తండ్రి సిద్ధపరుస్తున్నాడు తన మాటలతో ఆలోచనతో. ఇదేనా నా దైవజనులుగా ప్రభ బిడ్డల్ని లేవనెత్తుకున్నావు యవ్వన కాలంలో అయ్యా అటు మాటలతో అయ్యా తండ్రి ఒక్కొక్కరిని నన్ను ఉత్తేజింప చేస్తున్న మీ మాటలు, ఉజ్జీవింప చేస్తున్న మీ మాటల్ని మేము సత్యముగా గ్రహించి ప్రభా అయ్యా వాటిల్లో ఏటిని మేము కలపకుండా అయ్యా ఆలోచనలో మేము ఏటిని కలపకుండా యథార్థంగా మీ సన్నిధిలో నిలుచుటకు అయ్యా మొదటిగా మిమ్మల్ని చూస్తూ ప్రభా ప్రతి పరిస్థితిని మేము చక్కపరుచుకుంటూ ప్రభా అయ్యా ఒకవేళ మాకు అది అయ్యా కష్టం అనుకున్నప్పుడు మీ సన్నిధిలో మేము విచారిస్తే ప్రభా అవునయ్యా ఈ దినమున నాయన ఆశ విచారించాడు ప్రభా అది మేము కూడా అలాగూ అలవర్చుకుంటే మా జీవితాలు ఆధ్యాత్మికంగా మేము ఉన్నతంగా నాయన అయ్యా ఈ లోకంలో మేము అయ్యా ప్రకాశిస్తూ వెలుగొందుతూ అనేకులకి ప్రభా అయ్యా అయ్యా ఆశీర్వాదకరంగా ఉంటామని అయ్యా ప్రగాఢమైన నమ్మకాన్ని విశ్వాసాన్ని మాలో స్థిరపరుస్తున్న దేవా మీకు వందనాలు చెల్లించుకుంటూ అయ్యా ఈ ఉదయకాల సమయం నాకు చేరి వచ్చిన బిడ్డలందరినీ ఈ వాక్యంతో ఆశీర్వదించమని దేవా అయ్యా మీకు వందనాలు. నిర్లక్ష్యం అనేది ఉండకూడదు, ఎవ్వరు నిర్లక్ష్యం చేయకూడదు. ప్రతి ఒక్కరూ అయ్యా తండ్రి శ్రద్ధగా నాయన మీ పట్ల శ్రద్ధ అయ్యా వాక్యం పట్ల శ్రద్ధ, మాటల పట్ల శ్రద్ధ. ఈ దినమున ఈ మాటలు మమ్మల్ని బ్రతికిస్తున్నాయి, ఈ ఉపదేశం మమ్మల్ని నిలబెడుతున్నాయి అని ప్రభా ఈ ప్రత్యక్షతలో మేము నిలిచి ఉంటున్నామంటే ప్రభా మీరు మా పట్ల కలిగిన ప్రత్యేకమైన అయ్యా ఉద్దేశములు, ప్రేమ అన్నిటినీ మీ జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్ళటకు మాకు సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు బ్రదర్. ఆమేన్. వందనాలు సిస్టర్. అలా కూడికలోని ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకున్న తర్వాత కూడికి ముగింపు చేసుకుందాం. అందరికీ వందనాలు. అందరికి వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. వందనాలు.
అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. వాక్యాన్ని అందించిన దైవ సేవకులు హృదయపూర్వక వందనాలు. అందరికి వందనాలు. వందనాలండి. అందరికి వందనాలండి. ఆ. వందనాలండి.